తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మాది లవ్ మ్యారేజ్ అండి. ఫ్రెండ్ ద్వారా పరిచయం. అంటే నేను క్యాటరింగ్ వర్క్ అది చేసేదాన్ని. 3 years బాగానే ఉన్నాం. 3 years బాగానే ఉన్న తర్వాత మేము వేరే ఇల్లు తీసుకున్నాం. బాబు సంవత్సరం పిల్లడు ఉన్నప్పుడు మా అత్తగారు మాకు వచ్చారు. అమ్మలా చూసుకుంటది, మంచిగా ఉంటది, నీకు ఏ ఇబ్బంది ఉండదు సరే అని చెప్పేసి తీసుకొచ్చారు. స్టార్టింగ్ లోనే ఇంక గొడవలు. నువ్వు నా కులందాను కాదు, మా చుట్టాలు కాదు, నువ్వు నాకు బంగారం పెట్టలేదు, మా దాంట్లో పెళ్లి చేస్తే మాకు బంగారం వచ్చేది, కట్నం వచ్చేది అని ఇంక దెప్పుడు పొట్టు మాటలు. ఇంట్లో ఎక్కడైనా అమౌంట్ దాచుకున్నా సరే పర్సనల్ గా దాచేసేది, ఇష్టం వచ్చినట్టు తీసేసేది. ఇంట్లో నేను వండింది కూడా తినేది కాదు, ఆవిడకి నచ్చదు అంటది. ఆ మనిషి తాగుడు అలవాటు, ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ, డ్రింక్ బాగా చేస్తాడు. ఎవరినో ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు, ఫ్రెండ్ చెల్లి ఒక 4 రోజులు ఇంట్లో ఉంటుందని చెప్పి తీసుకొచ్చాడు. హాల్లోని నేను, మా పెద్ద అబ్బాయి, మా వారు, మేమందరూ ఇంకా వరుసగా వేసుకొని పడుకున్నాం. ఆ అమ్మాయిని కూడా నేను మా పక్కన వేసుకొని పడుకున్నా. ఫ్రెండ్ చెల్లి అయిన తర్వాత మూసుకొని ఉండాలి. నా పక్కన అమ్మాయి పడుకుందని తెలుసు కూడా ఆ అమ్మాయితోని సెక్స్ విషయంగా కలిశాడు. నువ్వేం చేస్తున్నావు, నీకు అది తెలియలేదా? ఈ మనిషి ఫుల్ తాగేసి ఉన్నాడు, ఎప్పుడు లేచి వెళ్ళాడో కూడా తెలియదు నాకు. ఏంటి సౌండ్లు అది ఇదని చూస్తే ఆ అమ్మాయితో కలిసి ఉన్నాడు. చాలా అధ్వాన్నమైన ఒక సీన్ చెప్తున్నావు నువ్వు. అది ఎక్కడ సినిమాల్లో కూడా పెద్దగా అనిపించదు. నీకు మత్తు మంది పెట్టేస్తే పక్కన మీ ఆయన చేసే సీన్ నీకు తెలియపోవచ్చు, నువ్వు మెలకుగానే ఉన్నావు. అక్కడ సౌండ్లు వచ్చి అసలు ఎవడన్నా బుద్ధున్నవాడు అంత డేర్ చేస్తాడా? హలో హలో, రాజు గారు అండి మాట్లాడేది. అవును, ఎవరండి? అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నానండి. మీ వైఫ్ జయలక్ష్మి వచ్చారు మా దగ్గరికి. మేడం చెప్పండి. ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి మీ ఇద్దరికి? నేనేం చేస్తాను చెప్పిందా? కార్ డ్రైవరా? కాదండి, నాది బ్రోతల్ హౌస్. మీ ఆపోజిట్ కూర్చున్నాము కూడా తనే. ఎంతెందుకు మీ ఆపోజిట్ లో లేడీ కూడా అదే వర్క్. మీరు వర్క్ నుంచి నాకు పరిచయం. మీరు ఓపెన్ గా ఉన్నారు కాబట్టి మీరు ఓకే మేడం, మీరు ఉన్నారు కాబట్టి ఆపోజిట్ లో లేడీ కూడా నాకు అలాగే పరిచయం. ఎలా అయినా కానీ ఆ అమ్మాయి ప్రాస్టిట్యూట్ బిజినెస్ చేసేదా? అవును చేసేది మేడం, అడగండి. లైన్ లో ఉన్నా నేను. మీరు ఎప్పటి నుంచి ప్రాస్టిట్యూట్ బిజినెస్ చేస్తున్నారు? నేను 2010 నుంచి మేడం, ఆమె కూడా 10 నుంచే. సారీ అమ్మా, ఈ కేసు నేను డీల్ చేయను, నేను మాట్లాడను, నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వను. సారీ. ఏమన్నా మేడం ఒక్క నిమిషం మేడం. మేడం నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ప్రాబ్లం? బీరంగూడ మేడం మేము ఉండేది. ఓకే. ఇంట్లో ఫ్యామిలీ గొడవల వల్ల రావాల్సి వచ్చింది. అంటే మా హస్బెండ్ తోనే నాకు గొడవ ప్రాబ్లం. మ్యారేజ్ ఎప్పుడైంది మీకు? 2012. చెప్పండి అమ్మా, అసలు ఎట్లా పరిచయం, సంబంధం ఎలా వచ్చింది, ఏంటి? మాది లవ్ మ్యారేజ్ మేడం. ఎలా పరిచయం మీ ఇద్దరికి? ఫ్రెండ్ ద్వారా పరిచయం. అంటే నేను క్యాటరింగ్ వర్క్ అది చేసేదాన్ని. ఫ్రెండ్ ద్వారా పరిచయం నాకు. ఫ్రెండ్ ద్వారా పరిచయం. ఎప్పుడు, ఏ సంవత్సరంలో? అప్పుడే మేడం 2012. అంటే మాకు ఎక్కువ రోజులు కూడా ఇది అవ్వలేదు. పరిచయం కూడా పెద్దగా వెంటనే లవ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు? డైరెక్ట్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పారు. నేను కూడా ఇంట్లో వాళ్ళకి. అంటే క్యాటరింగ్ దగ్గర పరిచయం మీ ఇద్దరు? అతను కూడా వర్క్ చేస్తాడా? అతను ట్రావెల్స్. ఓకే. మేము క్యాటరింగ్ వర్క్ చేస్తాం, ఆయన ట్రావెల్స్ మాట. మా మధ్యలో మా ఫ్రెండ్స్ కొద్దిమందికి పరిచయం ఆయన. అలాగా మా ఫ్రెండ్స్ ద్వారా ఆయన పరిచయం అయ్యారు నాకు. ఓకే. మహా ఎక్కువ పెళ్లికి ముందు ఎన్ని మంత్స్ మీకు పరిచయం ఉంది? ఒక 3 నెలలు 4 నెలలు. ఎందుకు 3 months లో ఒక వ్యక్తిని ఎట్లా నమ్మేశారు? పైగా 2012లో గబుకున ఒక డెసిషన్ తీసుకోవడానికి కాస్త ఆలోచించే టైం అది. ఒక ఆడపిల్ల ఏం చూసి నమ్మేశారు అతన్ని? అంటే మేడం ఇంకా ఇష్టపడుతున్నానని చెప్పారు ఆయన. ఇష్టపడుతున్నానని చెప్పినప్పుడు ఇంకా నేను కూడా. వాళ్ళు ఎక్కడ వాళ్ళు, మీరు ఎక్కడ వాళ్ళు? ఆయన ఇక్కడ హైదరాబాదే మేడం. నేను కూడా కొన్ని కారణాల వల్ల హైదరాబాద్ లోనే ఉండాల్సి వచ్చింది. ప్రాపర్ ఎక్కడండి మీది? మాది వైజాగ్. అబ్బాయి వాళ్ళది? ఆయనది కొత్తగూడెం, భద్రాచలం కొత్తగూడెం ఆయనది. అంటే లవ్ మ్యారేజ్ అంటే మీరిద్దరే పెళ్లి చేసుకున్నారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు మేడం. ఎందుకని? ఈయన చెప్పలేదు. చెప్పాలంటే మీ ఇంట్లో వాళ్ళకి తెలుసు? మా ఇంట్లో వాళ్ళకి, మా అమ్మ వాళ్ళకి చెప్పాను. మా అమ్మగారికి, మా నాన్నగారికి చెప్పాను. వాళ్ళని హైదరాబాద్ పిలిపించాను, పరిచయం చేశాను. మా అమ్మగారు మాత్రం వద్దనిస్తారు. ఎందుకు? క్యాస్ట్ డిఫరెన్స్? క్యాస్ట్
వాళ్ళది ఎస్టీ, మేము గొల్లలు. ఓకే. క్యాస్ట్ ద్వారా నెక్స్ట్ మా అమ్మకి ఎందుకు ఆ అబ్బాయి ఫస్ట్ నుంచి నచ్చలేదు. మా నాన్నగారు సరే అన్నారు కానీ మా అమ్మకి ఫస్ట్ నుంచి మీరు నచ్చలేదు. వాళ్ళ ఇంటికి ఏమైనా వెళ్ళారా కొత్తగూడెం అత్తగారి ఇంటికి? లేదు మేడం, వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. అదే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. వాళ్ళ ఇంటికి వెళ్ళారా పోనీ? వాళ్ళ అమ్మగారు మా బావగారు వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు. మా ఫ్యామిలీ గొడవలు వస్తున్నాయని మా అత్తగారితోని ఆవిడ నుంచి వేరే తీసి పెట్టారు. వేరే తీసి పెట్టినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే ఆవిడ గొడవలు పెట్టుకుంటూనే ఉంటున్నారు. అందుకని మా బావగారు వాళ్ళ నుంచి వేరే రూమ్ తీసి పెట్టేశారు. మా వారించి వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్ లో ఉండేవాళ్ళు. మా అమ్మగారికి నచ్చలేదు, మా నాన్నగారికి నచ్చింది. సరే అని చెప్పేసి ఇద్దరం మ్యారేజ్ చేసుకున్నాం. ఎక్కువ పరిచయం కూడా ఇది అవ్వలేదు. ఎక్కడ పెళ్లి చేసుకున్నారు? ఎలా? గుళ్ళో మ్యారేజ్ చేసుకున్నాం మేడం. ఎవరు లేరు. ఫోన్లు అప్పుడు మాకు ఫోన్లు కూడా ఏమీ లేవు. ఓల్డీ ఆయన అతన్ని నమ్మావు, మ్యారేజ్ చేసేసుకున్నావు. నెక్స్ట్ ఏంటి? మ్యారేజ్ చేసుకున్నాం 3 years మేడం. బాగానే ఉన్నాం. పిల్లలు ఎంతమంది అండి? 3 మేడం. నాకు 3 years బాగానే ఉన్నాం. 3 years బాగానే ఉన్న తర్వాత మేము వేరే ఇల్లు తీసుకున్నాం. వేరే ఇల్లు తీసుకున్న తర్వాత ఆయన అన్నారు, మా అమ్మని ఎక్కడో పెట్టడం ఎందుకు, మన దగ్గర ఉంచుకుందాం అనేసి అంటే సరే అని చెప్పేసి. 3 years తర్వాత మీ అత్తగారు ఎంటర్ అయింది? 3 years తర్వాత కాదు మేడం, నాకు బాబు సంవత్సరం పిల్లడు ఉన్నప్పుడు మా అత్తగారు మాకు వచ్చారు. అమ్మలా చూసుకుంటది, మంచిగా ఉంటది, నీకు ఏ ఇబ్బంది ఉండదు అనేసి అంటే సరే అయితే మనకి పెద్దకి ఎవరు లేరు కదా, మీ అమ్మగారు ఉంటారులేండి అని చెప్పేసి సరే అని చెప్పేసి తీసుకొచ్చారు. స్టార్టింగ్ లోనే ఇంకో గొడవలు. నేను అర్థం చేసుకోవడానికి కూడా నాకు టైం ఇవ్వలేదు ఆవిడ. నేను ఆవిడ అర్థం చేసుకొని నేనెంత మంచిగా వెళ్దామన్నా సరే సపోర్టే లేదు. ఏది నువ్వు నా కులం దానివో కాదు, మా చుట్టాలో కాదు, నువ్వు నాకు బంగారం పెట్టలేదు, మా దాంట్లో పెళ్లి చేస్తే మాకు బంగారం వచ్చేది, కట్నం వచ్చేది అని ఇంక దెప్పుడు పొట్టిన మాటలు. ఇంట్లో ఎక్కడైనా అమౌంట్ దాచుకున్నా సరే పర్సనల్ గా దాచేసేది, ఇష్టం వచ్చినట్టు తీసేసేది. ఇంట్లో నేను వండింది కూడా తినేది కాదు, ఆవిడకి నచ్చదా అంటది. ఇంకా ఆవిడకి నచ్చినట్టు మీరే వండుకోండి అని చెప్పేసి ఆవిడ ఇంకా అన్ని ఇంట్లో ఆవిడే వండుకుంటది. అంటే మీరు వండింది మీ అత్తగారు తినరా? తినరు. ఎందుకని? ఆవిడకి ఇష్టం ఉండదు. ఎందుకు అంటే ఆవిడ ఏమన్నా డైట్ షుగర్ ఇట్లా తినకూడదు అదేమి లేదు మేడం, అసలు అన్ని తింటది. లేదా ఆవిడ తింటదని నువ్వేమన్నా మసాలాలు కారాలు ఉప్పులు ఎక్కువ వేస్తావా? అస్సలు లేదు మేడం, అదే ఫుడ్ మరి నేను తింటాను, మా వారు తింటారు, మా పిల్లలు తింటారు. మరి మీ ఆయన అడగొచ్చు కదా వాళ్ళ అమ్మగారిని, ఏంటి నువ్వు మా ఆవిడ సూపర్ గా ఉండింది నువ్వు ఎందుకు తినవు అని? అస్సలు అడగను మేడం. ఆవిడకి నచ్చినట్టు ఉన్నాయి, ఆవిడకి నచ్చినట్టు ఇది అవనే అనేసి అంటాడు. ఆవిడ వండుకున్నది నువ్వు ఎప్పుడైనా తిన్నావా? తిన్నాం మేడం. బాగుంటుందా? మా కోసం సపరేట్ మా కోసం వండమన్నప్పుడు మాత్రం అస్సలు బాగా వండదు మేడం. ఆవిడ మట్టుకు మాత్రం ఆవిడ సూపర్ వండుకుంటది. మీ ఇంట్లో గ్యాసే ఎక్కువ అయ్యేలాగా ఎన్నో సార్లు నేను చూసాను, టేస్ట్ కూడా చేశాను. ఎవరైతే ఉంది వండి తినేదే కదా, అలాగే తినేదాన్ని నేను. నాన్ వెజ్ తెచ్చుకున్నా అంతేనా? ఎవరికాళ్ళు ఆవిడకో కేజీ నీకో కేజీ? నాన్ వెజ్ మాత్రం నేను వండితే తింటది, వెజ్ కర్రీస్ అవి మాత్రం తిందు. ఆ జొన్న రొట్టెలు అవి చేయమంటది, నాకు ఆ జొన్న రొట్టెలు చేయడం రాదు. నాకు ఫస్ట్ నుంచి జొన్న రొట్టెలు ఇంకే వెరైటీస్ అయినా ఇంకేదైనా చేస్తాను, నేర్చుకుంటే అయిపోద్ది. జొన్న రొట్టెలు జొన్న పిండికి కొంచెం గోధుమ పిండి నేర్పమని కూడా చెప్పాను మేడం. అవి నేర్పడానికి ఇష్టం లేదు ఫస్ట్ నుంచి. అసలు నేను బ్రహ్మాండమా కొంచెం 2 పిండ్లు కలిపేసే దానికి చపాతీ చేయడం వచ్చు కదా నాన్న? చపాతీ వచ్చు మేడం, చపాతీనే కదా అన్ని వెరైటీస్. అత్తగారంటే హస్బెండ్ కి ఇష్టం, తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. అత్తగారికి నచ్చినట్లుగా కొంత మోడిఫికేషన్ అయితే నీ కుటుంబం అంతా పెరిగిద్ది కదా, అలా ఎందుకు అనుకోను? ఎంత కలిసిపోద్దామని నేను చూసినా మేడం, అది మాకు దూరమే తప్ప దగ్గర అనేది లేదు. నేను చాలా వరకు ట్రై చేశాను, ఎన్నో విషయాల్లోని నా కుటుంబాన్ని నిలబెట్టుకుందాం అనేసి ఎన్నో విధాలా ట్రై చేశాను. ఇప్పుడు నా ఒక్కదాని విషయంలోనే ఇది ప్రాబ్లం కాదు, మా అక్క దగ్గర కూడా అదే ప్రాబ్లం. అక్క అంటే మా బావగారు వాళ్ళ పెద్ద కోడలను కూడా సరిగ్గా చూడదు. పెద్ద కోడలు వాళ్ళ క్యాస్టేనా? సేమ్ కాస్ట్ మేడం. మరి ఆవిడన్నా బాగా చూసుకోవాలి కదా? లేదు మేడం, అక్కడ కూడా సరిగ్గా చూసుకునేది కాదు. ఆవిడకి కోడళ్ళు నచ్చరు, కోడళ్ళకి అత్త నచ్చదు. ఆవిడ మాకు ఇష్టమే మేడం, ఆవిడ ఇష్టం లేదని మేము చెప్పట్లేదు, ఇష్టమే. ఒక అత్తగా మాత్రం మాకు సెట్ అవ్వట్లేదు. ఒక తల్లిగా ఆవిడ ఉందనుకోండి, నిజంగా నెత్తమే పెట్టి చూసుకుంటాం నేనే కాదు ఏ ఆడపిల్లని సరే చూసుకుంటాం. అసలు ఏ విషయం మీద గొడవలు అవుతాయి? చేయకంటే వాళ్ళ అబ్బాయిని నేను పెళ్లి చేసుకున్నాను. సరే, ఒక ఏ తల్లికైనా బాధ ఉంటుంది. సరే, అది కూడా కొన్ని రోజులకి ఎట్లా నోరు మూసుకొని వచ్చేసింది. తర్వాత కట్నం అవ్వలేదు, బంగారం పెట్టలేదు, ఏది లేదు. అది ఫస్ట్ లోనే అయిపోయింది. నా లవ్ మ్యారేజ్ ఇప్పుడు కూడా అయ్యే కంటిన్యూ అవుతుంది. 13 ఏళ్లకే మా మ్యారేజ్ 15 సంవత్సరాలు అవుతుంది మేడం, ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది.
మా అత్తగారిది ఒక తలనొప్పి అనుకుంటే అదే టైంలోనే మా అత్తగారి మాటలు ఈయన మనిషి వినడం, ఇంకా అక్కడి నుంచి ఈయనలో కూడా చేంజ్ వచ్చింది. ఓకే. ముగ్గురు పిల్లల్ని ఎందుకు అన్నారు? మీదే అంతంత మాత్రం ఓ ఇల్లు కొనుక్కోవాలి, ఓ స్థలం కొనుక్కోవాలి, ఓ గోల్డ్ కొనుక్కోవాలి, ఏదో ఒకటి ఉంటాయి కదా. ఎన్నో ఒకళ్ళు ఇద్దరు విధాలుగా ట్రై పిల్లలు. చేశారు మేడం. ముగ్గురు పిల్లల్ని నేను కనాలని కూడా కనుక్కోలేదు. ఫస్ట్ ఒక బాబు, తర్వాత మళ్ళీ నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా అక్కడే వాంతులు అయిపోతున్నాయి, అక్కడే మోషన్స్ అయిపోతున్నాయి, అక్కడే నాకు జ్వరం, అక్కడే మొత్తం అన్ని ఇంకా కూర్చున్న ప్లేస్ లోనే లేసే ఓపిక కూడా లేదు. అలాంటి టైంలో కూడా ఆవిడ నాకు ఏ విధంగా సాయం చేయలేదు. అక్కడ మొత్తం అంతా వదిలేసింది తప్ప, ఈయన అంతే వదిలేసి తిరిగేవాడు తప్ప నా బాధ ఏంటి, నా కష్టం మీ ఏంటి అమ్మ ఏం చేస్తుంది? మీకు ప్రెగ్నెన్సీ వస్తే మీ అమ్మ చూసుకోవాలా? రెండోది మేడం ఇది. సరే, మాది రెండోది ఎక్కడ ఫస్ట్ కాదు, అయితే మాది బాగానే వైజాగ్. ఉన్నావా? ఫస్ట్ అయితే హెల్దీగానే ఉన్నావా? హెల్దీగా అంటే వాంతింగ్స్ అయ్యాయి మీ మేడం. అమ్మ చూసుకుందా అవి ఫస్ట్ డెలివరీ? ఫస్ట్ డెలివరీ కరెక్ట్ 9 నెలలు, ఇంకో 10 రోజుల్లో డెలివరీ అనగా వెళ్ళాను. సెకండ్ డెలివరీకి? సెకండ్ డెలివరీకి లాస్ట్ మూమెంట్ లోనే వెళ్ళాను మేడం, ఫస్ట్ వెళ్ళలేదు. ఏదైనా సరే ఇంకో 10 రోజులు 15 రోజులు డెలివరీ టైం ఉందనగానే వెళ్ళాను. 2 ఆల్రెడీ మీకు అత్తగారికి పడట్లేదు, మీ వంట ఆవిడ తినదు, ఆవిడ మీకోసం వండదు, మీరు వామిటింగ్స్ ఇంకొకటే చేసుకుంటే ఆవిడ సేవలు చేయలేదు అని ఎందుకు ఫీల్ అవుతున్నారు? చెయ్యదుగా. చేయలేదు మేడం, చేయలేదు. అదే చెయ్యదు, చేయకూడదు, చెయ్యలు. అదే గొడవ అయిపోయినాక గొడవలో కూడా వచ్చి నీకు సేవలు చేస్తే అప్పుడు మామూలుగా హ్యాపీగానే ఉన్నట్టు కదా మీ ఇద్దరు. కానీ కన్నది వాళ్ళ కొడుకు వల్లే నేను పిల్లని కంటున్నాను. నా పిల్లలు ఆవిడకి సంబంధించిందే కదా మేడం. వాళ్ళ మనవడే మనవరాలే కదా ఎవరికన్నా. వాళ్ళ అబ్బాయిని తీసుకున్నావు, ఆవిడికి సేవలు చేయలే, ఆవిడ నొప్పించుకోలే. నువ్వు కనబోయే పిల్లల కోసం ఆవిడ సేవలు చేయాలి, నువ్వు ఎన్ని వామిటింగ్స్ ఎత్తాలి, నీకు చాకరీ చేయాలి. వాంతింగ్స్ ఎత్తమని నేను అడగట్లేదు మేడం. కనీసం తాగడానికి కనీసం మంచి నీళ్ళనే ఇవ్వాలి. ఆ టైంలో లెగలేని పొజిషన్ వచ్చినప్పుడు నేనే కాదు, ఏ ఆడపిల్ల ఉన్నా సరే. ఎంత పెద్ద ప్యాలెస్ అమ్మా మీది, గిన్నె మంచం అన్ని అక్కడక్కడే ఉంటాయి కదా, లేస్తే తాగేయచ్చు కదా. 9 months దాకా పనులు చేసుకునే వాళ్ళే 90% ఉంటారు తెలుసా. నాకు ప్రెగ్నెంట్ టైంలోనే ఫీవర్ మేడం. మీకు మీ అత్తగారు మ్యారేజ్ అయిన కొత్తలో వచ్చారు కదా, ఎంతకాలం ఉన్నారు మీతో పాటు? దగ్గర 7-8 సంవత్సరాలు ఉన్నారు. 7-8 సంవత్సరాలు. ఈ 7-8 సంవత్సరాల్లో మీరు ముగ్గురు పిల్లలకి అన్నారు, ఈ నస, ఈ పోట్లాట, ఇవన్నీ. 8 years తర్వాత ఏం జరిగి ఆవిడ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది? ఆవిడ వెళ్ళిపోయిందా, మీరు వచ్చేసారు సర్దుకొని? మా పెద్దోడు పుట్టాక ప్రెగ్నెన్సీ అనేది తొందరగా రాలేదు మేడం. మా పెద్దోడు పుట్టిన తర్వాత కొన్ని రోజులు మా అత్తగారు మాతోనే ఉన్నారు కదా. అదే టైంలోనే మా వారు ఒక అమ్మాయిని తీసుకొని ఇంటికి వచ్చారు. ఫ్రెండ్ వాళ్ళ చెల్లి అని చెప్పేసి తీసుకొచ్చారు. తీసుకొస్తే ఫుల్ తాగిస్తున్నాడు. ఆ మనిషి తాగుడు అలవాటు, బయటన తిరిగే అలవాటు, ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ, డ్రింక్ బాగా చేస్తాడు. ఎవరినో ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు. ఫ్రెండ్ చెల్లి ఒక 4 రోజులు ఇంట్లో ఉంటుందని చెప్పి తీసుకొచ్చాడు. ఫ్రెండ్ వచ్చాడా? ఫ్రెండ్ చెల్లి ఒకతే వచ్చాడు? ఫ్రెండ్ చెల్లి తీసుకొచ్చాడు. ఫ్రెండ్ మీకు తెలుసు అంత ముందు మ్యారేజ్ కి రావడం గానీ, ఎప్పుడైనా ఇంటికి వచ్చి భోజనం చేయడం గానీ? అంటే మామూలు మనుషులు తెలుసు కానీ మేడం, ఇంటి వరకు అనేది తక్కువ మంది వచ్చేది. సో మీరు నమ్మారు మీ హస్బెండ్ ఒక అమ్మాయి చెల్లి కానీ ఇంకా నమ్మాను. మా అత్తగారు కూడా చూసారు. ఇంకా మేము అందరం బెడ్రూమ్ లో ఉన్నా సరే బెడ్రూమ్ లో మేము పడుకోము, హాల్లోనే పక్కలు వేసుకుని పడుకుండే అలవాటు. హాల్లోనే నేను, మా పెద్ద అబ్బాయి, మా వారు, మేము అందరం ఇంకా వరుసగా వేసుకొని పడుకున్నాం. ఆ అమ్మాయిని కూడా నేను మా పక్కన వేసుకొని పడుకున్నా. ఈ మనిషి ఏం చేశాడు, ఫ్రెండ్ చేయలేని తర్వాత మూసుకొని ఉండాలి. కానీ నేను నా పక్కన అమ్మాయి పడుకుందని తెలుసు కూడా ఆ అమ్మాయితోని సెక్స్ విషయంగా కలిశాడు. పక్కన నేను ఉండగానే మేడం. నువ్వేం చేస్తున్నావు, నీకు అసలు తెలియలేదా? నాకు పక్కన ఉండగానే మేడం, తెలివి లేదా అని కాదు మేడం. తెలివి లేదా కాదు తల్లి, తెలియలేదా అంటున్నా. ఇప్పుడు ఇద్దరు ఒకే మంచం మీద పడుకున్నారు, మీ ఆయన పక్కన అమ్మాయితోటి ఫిజికల్ గా కలుస్తుంటే నీకు అసలు ఏమీ తెలియలేదా? మనుషులు కదిలితేనే వెళ్ళిపోతుంది మేడం. ఇది నేను, మధ్యలో మా పెద్ద బాబు, ఇక్కడ ఈ అమ్మాయి, ఇటు సైడ్ ఈయన, మా ఆయన. ఇటు సైడ్ నుంచి అటు జంప్ అయిపోతే మీ అబ్బాయికి కదులుతాడు, నువ్వు కదులుతావు, ఒక మంచం కదులుతుంది. మంచం కాదు మేడం, నేల మీద. ఓకే, కిందనే. ఈ మనిషి ఫుల్ తాగేసి ఉన్నాడు తెలుసు. నువ్వు అనుకుని ఆవిడ దగ్గరికి పడుకున్నాడు కదా, ఇంకేం ఉండదులే అనేసి అందరం ఎక్కడ కదా పడుకుంటున్నాం, ఎప్పుడు పడుకున్నదే కదా అనేసి ఊరుకున్నా. ఎప్పుడు లేచి వెళ్ళాడో కూడా తెలియదు నాకు. వెళ్ళాడు, ఏ సౌండ్లు వస్తున్నాయి, ఏంటి సౌండ్లు అది ఇదని చూస్తే ఆ అమ్మాయితో కలిసి ఉన్నాడు. ఫస్ట్ ఆ మనిషిని గట్టిగా నిలదీయడం. నేను ఏదో అప్పుడే పట్టుకున్నావా?
పక్కనే డైరెక్ట్ ఉన్నారు మేడం. అవునమ్మా, అప్పుడే రెడీ హార్టెడ్ గా డైరెక్ట్ పట్టేసుకున్నావా? పట్టుకున్నాను ఆ మనిషి. మీ అత్తగారు మీ పిల్లలు అందరు లేచారా? మా అత్తగారు లేసారు. అక్కడ ఏదో ఆ మనిషి డైరెక్ట్ దొరికాడు అట్లా అనేసి, ఏంటి నువ్వు చేస్తున్న పని, మీ ఆయనతో కలిసి ఉందాం అనుకుంటున్నావా? ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? కలిసి ఉందా అని ఆలోచన అది అనేది ఏమీ లేదు మేడం. ఇందులో అనకూడదు చాలా అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు చాలా అధ్వాన్నమైన ఒక సీన్ చెప్తున్నావు నువ్వు. అది ఎక్కడ సినిమాల్లో కూడా పెద్దగా అనిపించదు. ఏమన్నా నీకు మత్తు మంది పెట్టేస్తే పక్కన మీ ఆయన చేసే సీన్ నీకు తెలియపోవచ్చు, నువ్వు మెలకుగానే ఉన్నావు. అక్కడ సౌండ్లు వచ్చి అసలు ఎవడన్నా బుద్ధున్నవాడు అంత డేర్ చేస్తాడా? డేర్ చేశాడు కదా మేడం. ఆ రోజే నువ్వు అసలు ఏం చేయాలో అది చేస్తావు విశ్వరూపం ఎత్తి. అలాంటిది తర్వాత ఇంకో 10 ఏళ్ళు 2 పిల్లల్ని కన్నావు తర్వాత. అవునా? సరే, తాగిన మైకంలోనే అయిపోయిందని చెప్పేసి ఇది మా అత్తగారు చూసారు. మా అత్తగారిని అడిగాను, నిలదీయచ్చు కదండి మీ అబ్బాయి చేస్తున్న పని ఏంటి అది అంటే. మీ అత్తకేం పని? మా అత్తగారికి కదా హక్కు. అవును మేడం, నేను నిలదీశాను. నేను నిలదీసే తాగిన మైకంలో చేశాను అది ఇది అని చెప్పేసి ఇంట్లోంచి నైట్ వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయిని ఏం చేసావు నువ్వు? ఆ అమ్మాయిని తెల్లారి బయటకు పంపించాను, నెట్టేశాను. ఇంకోసారి నా ఇంటికి రావద్దు అసలు ఎవడు, మీ అన్ని ఎవరు ఏంటని. మీ ఆయన అంటే తాగున్నాడు, ఆవిడైతే తాగలేదు కదా. కోఆపరేట్ చేసింది ఆ మనిషికి. అసలు ఆ అమ్మాయిని నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూడమే. అన్ని సర్కిల్ ఏది వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అన్న ఫ్రెండ్ సర్కిల్ ఎప్పుడు ఈ అమ్మాయిని నేను చూడలేదు. అలాంటి తీసుకొచ్చి పెట్టాడు. సరే అనేసి ఇంకా మా ఆయన పెట్టాడు. అన్నం తిన్న రోజు నైట్ మీ ఆయనతో కలిసి బానే ఉంది. 3 రోజులు బానే ఉంది. మిగతా 2 రోజులు నీకు తెలియలేదా వాళ్ళు కలిసారా లేదా? లేదు మేడం, బానే ఉంది. ఎప్పుడు ఎలా తాగిన మైకంలో మీ ఆయన ఏ తప్పు చేసినా నువ్వు క్షమిస్తావు? తాగిన మైకంలో ఏ తప్పు చేసినా అంటే అప్పుడు నిలదీయాల్సింది నిలదీశాను. నాకు ఒక చంటి పిల్లడు ఉన్నాడు. ఆడపిల్లడు ఫ్యూచర్ ఎక్కడ పోతుందని నేను ఆలోచించుకున్నా. అప్పుడే ఏంటో నీకు అర్థమైంది కదా, తాగితే చాలా హీనంగా బిహేవ్ చేస్తాడు, ఇలాంటి వ్యక్తి చాలా దారుణంగా ఉన్నాడని. ముందు నీ కెరియర్ నీ లైఫ్ ఇవి చూసుకోవాలి కదా. మళ్ళీ ఇంకో 2 పిల్లలు ఎందుకు కన్నావు? కనలేదు మేడం. ఆ తర్వాత వాళ్ళే పుట్టేశారా? వాళ్ళే పుట్టేశారని నేను చెప్పట్లేదు మేడం. ఇందులోని ఇంత జరుగుతున్న తర్వాత కూడా నేను సరే తాగిన మైకంలో ఏదో చేశాడు అంటున్నారు కదా, సరేలేదు ఫస్ట్ నా జాగ్రత్త నేను పడదాం అని చెప్పేసి సరే ఆ మనిషి అక్కడ ఉన్నాడు కూడా నేనే వెళ్ళి ఎత్తుక్కొని తెచ్చుకున్నాను. సరే ఏమండి అప్పుడు విడిపోయారు, గొడవ పడి దూరం వెళ్ళిపోయాడా? విడిపోలేదు మేడం, వెళ్ళిపోయాడు నైట్. నేను గట్టిగా అడిగానని ఆ నైట్ వెళ్ళిపోయాడు. సరే 2 రోజులు పోయినాక వస్తాడు కదా, నువ్వెందుకు ఎత్తుక్కొని తెచ్చుకోవడం? నువ్వే చెంపలు పగలు కొట్టావు, నువ్వే వచ్చి ఇంకా తాగిన మైకలు ఏదో చేసి ఉంటాడులే అనేసి నేనే ఇంకా అడ్జస్ట్ అయ్యాను మేడం, పిల్లడి కోసం అనేసి. ఎందుకంటే నాకు పిల్లడు ఉన్నాడు, ఆ పిల్లడి కోసమే అడ్జస్ట్ అవ్వాలి. లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, పుట్టింట్లో వాళ్ళు కాదని చేసుకున్నా. చూస్తున్నా జీవితాన్ని చెడగొట్టుకోవాలి, నా పిల్లడు భవిష్యత్తు చెడగొట్టుకోలేను అనేసి నేనే ఎత్తుక్కొని తెచ్చుకున్నా. సరే తర్వాత తప్పు అయిపోయింది, ఇంకెప్పుడు ఏమి చేయనని చెప్పాడు. అలా ఏమైనా రాయించుకున్నారా? మీ అత్తగారు ముందు చెప్పాడా, నీ ముందు ఒకదాని? లేదు, నా ముందే చెప్పాడు. మీరు ఈ విషయం అడగడానికి మీ ఇంట్లో వాళ్ళు గాని ఫ్రెండ్స్ గాని పక్కింటోళ్ళు ఎవరు లేరు మేడం. ఓకే, తర్వాత ఇది అయిన తర్వాత దాన్ని బయటకు తోసేసాను. ఈ మనిషికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను, మంచుకుంటాను అన్నాడు. ఒక 10 రోజులు మంచిగానే ఉన్నాడు. 10 రోజులు మంచిగా అయిన తర్వాత సూటిపట్టు మాటలు అంటూనే ఉన్నాడు. సరే పిల్లడు ఎందుకు నువ్వు లేచి చూసావనే అంటే నాకు తెలిసిపోయింది అనేసి సూటిపట్టు మాటలు అంటూనే ఉన్నాడు. అటు వాళ్ళ అమ్మాయి ఇటు సైడ్ ఈ అబ్బాయి ఇద్దరు ఆడుకున్నారు. ఒక రోజు అయితే నన్ను మెడ పట్టుకొని బయటకు తోసేసారు. పిల్లని లాక్కొని పెద్దోడిని లాక్కొని నన్ను మెడ పట్టుకొని తోసేసారు. గొడవలు అవుతుంటే పిల్లని మళ్ళీ నేను డోరు తోసేసి పిల్లని లాక్కొని నేను బయటకు కార్లో వెళ్ళి పడుకున్నాను. నైట్ కార్లో వెళ్ళి పడుకుంటే తెల్లారికి లేచి మళ్ళీ ఇంట్లోకి వస్తుంటే మా అత్తయ్య ఏంటి అందరికి ప్రచారం చేసింది. నైట్ అంతా ఎవరితోనో తిరిగి వచ్చింది చేసిందని ప్రచారం చేసింది. కార్ కీస్ నీ దగ్గరే ఉన్నాయి, కార్ లో నువ్వు ఉన్నావు. కార్ తాళం ఉండదు మేడం, అది తాళం లేని కారు నువ్వు బయట ఉంటే వాళ్ళకి తెలుస్తుంది కదా ఎక్కడ దాకా వెళ్ళిపోయిందని. కార్ లో కనిపిస్తూనే ఉంటావు కదా రాత్రి అంతా. అంటే అలాంటి ఒక ఎలిగేషన్ అపార్ట్మెంట్ మేడం. ఓకే, ఇది 2nd ఫ్లోర్ గ్రౌండ్ లో కార్లో పెట్టుకుంటారు కదా పార్కింగ్ లో, అక్కడ కార్ లో ఉన్నాం. నైట్ అంతా పిల్లని పెట్టుకునే ఉన్నాను. కింద వాచ్మెన్ కూడా కాపు కాసాడు. వాచ్మెన్ అడిగారు, వాచ్మెన్ అడిగితే నేను ఇక్కడే ఉన్నాను కొంచెం చూస్తూ ఉండు అనేసి చెప్పాను వాచ్మెన్. సరే అమ్మా, మీ అత్తగారు ఒక ఎలిగేషన్ వేసింది, అయినా సర్దుకున్నావు? అయినా సర్దుకున్నాను మేడం. తర్వాత ఏంచి మనిషి ఫంక్షన్ అయింది, బాబుది ఒక ఫంక్షన్ అయింది. ఫంక్షన్ అయితే తన తరపు వాళ్ళందరినీ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళని వీళ్ళని పిలుచుకుని వచ్చాడు. నేను మా అక్క వాళ్ళని అంటే మా బావగారు వాళ్ళని పిలిచాను. ఫంక్షన్ లో పిలిచాను, బాగానే ఉన్నాము. ఆ ఫంక్షన్ లోని ఒక అమ్మాయి ఉషా అని ఒక అమ్మాయి ఆయన ఫ్రెండ్ ఉషా అనే ఒక అమ్మాయి ఉంది.
ఆ అమ్మాయితో బాగా క్లోజ్ గా ఉండేవాడు. అనకూడదు, నాకు కూడా బలి పెరగలేదు. ఆ మనిషి ఎందుకో అందరితో ఉన్నట్టే ఉంటున్నాడేమో అనుకున్నాను, కానీ నాకు కూడా అంత బలి పెరగలేదు. మా అక్క చూసింది, ఏంటి భార్య. సో తర్వాత ఇంకో అమ్మాయితో ఎన్ని ఇయర్స్ కి ఈ విషయం తెలిసినాక, ఎన్ని ఇయర్స్ కి? 3 years కా 2 years ఇయర్స్ మేడం. 3 years కి ఇంకొక అమ్మాయితో ఈ విషయం నీకు ఎలా తెలిసింది? మీ అక్క చూసి చెప్పిందా? అంటే ఆ విధంగా ఉండడం కాదు మేడం, బాగా క్లోజ్ గా మ్యారిటల్ అఫైర్స్ లాగా అనిపించింది మీకు? మా అక్క చూసింది, ఏంటి భార్య నువ్వు ఇక్కడ ఉన్నావు, వాళ్ళేంటి మొత్తం ఫ్రెండ్ సర్కిల్ అంటున్నా, మగ లేదు ఆడ లేదు, అమ్మాయి ఏంటి మీ ఆయనతో అంత క్లోజ్ గా ఉంటుంది అది ఇది అని అనింది. ఊరుకోలే అక్క అనేసి నేను లైట్ గా తీసుకున్నాను, కానీ తర్వాత ఎందుకో నాకు మనసు ఉండబట్టలేదు. నేను అబ్జర్వ్ చేస్తున్నా అమ్మాయిని, ఎందుకు అంత క్లోజ్ గా ఉంటుంది ఏంటని. ఎవరు అమ్మాయి? ఎవరు? ఉషా అని. అంటే మీ ఆయనకి ఎలా పరిచయం? ఓకే, పని చేసే చోట? పని చేసిన చోట కాదు మేడం, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్. అంత ముందు ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్, ఇప్పుడు ఫ్రెండ్ వాళ్ళ భార్య. సూపర్. ఏంటి అంత క్లోజ్ గా ఉంటుందనే ఇంకా స్టార్ట్ చేశాను, ఈ మనిషిని అబ్జర్వ్ చేద్దాం అనేసి స్టార్ట్ చేశాను. రాను రాను మనిషిలోని మార్పు కనిపిస్తుంది. అసహించుకుంటున్నాడు, ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళతో తిరుగుతున్నా వీళ్ళతో తిరుగుతున్నా అంటే రంకులు అంటగడుతున్నాడు. రుజువు చెయ్యి అన్నాను నేను. సరే నేను తప్పు చేస్తున్నాను అంటున్నారు, రుజువు చెయ్యండి, పొన్ని ఎవరితో తిరుగుతున్నాను రుజువు చెయ్యి, నువ్వు తిరిగావంటావు, నేను చెప్పమంటే చెప్తాను అనేసి అన్నా. ఇష్టం లేకంటే అదే టైంలో కూడా ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా అనుభవిస్తున్నాడు మేడం. నాకు ఇష్టం లేదు ఆ మనిషితో, ఎందుకంటే ఇవన్నీ చూసిన తర్వాత ఆ మనిషిని దూరం పెట్టడం మొదలెట్టా. నాకు ఇష్టం లేదన్నా సరే బలవంతంగా అనుభవించేవాడు. దానికి తోడు ప్రెగ్నెన్సీ వచ్చింది. అదే ప్రెగ్నెంట్ టైంలో ఉన్నప్పుడు వాంతింగ్స్ జ్వరాలు ఇవన్నీ వచ్చాయి. బతిమాలక నా ప్రెగ్నెన్సీ వద్దనుకొని తీయించేసుకున్నాం. ఈయన తీసుకుని వెళ్ళి తీయించేసుకున్నా ఆ ప్రెగ్నెన్సీ వద్ద, ఎందుకంటే ఆ పొజిషన్ ఏంటో నాకు అర్థమైపోయింది. వద్దని చెప్పేసి తీయించేసుకున్నాను. కొన్ని రోజులు అయిన తర్వాత పిల్లని తీసుకొని ఇంట్లో సామాన్లు తీసుకొని వేరేగా చిన్న ఇల్లు తీసుకొని వెళ్ళిపోయా. అది కూడా ఎన్ని రోజులు అవలే, 10 రోజులు తిప్పు కొడితే 10 రోజుల్లో మా అమ్మ వాళ్ళని పిలిపించాడు. నాకు ఇంత ప్రాబ్లం ఉందని నా ఇంట్లో వాళ్ళతో నేను చెప్పలేదు. ఎప్పుడైతే నేను సపరేట్ ఇల్లు తీసుకున్నానో ఆ మనిషి, మీరు ఒకళ్ళు సపరేట్ గా వెళ్ళిపోయారు బయట? సపరేట్ వెళ్ళిపోయాను. అత్తగారిని హస్బెండ్ ని వదిలేసి పిల్లని తీసుకొని. ఎన్ని రోజులు ఉన్నావు అక్కడ? 10 రోజులు కూడా. 10 days లో మీ అమ్మ వాళ్ళు వచ్చి మళ్ళీ కౌన్సిలింగ్? 10 రోజులు కూడా లేదు. ఇమ్మీడియట్ గా నేను ఇల్లు తీసుకున్నాను, సామాన్లు షిఫ్ట్ చేసుకున్నాను, ఏదో చిన్న షాప్ ఏదైనా పెట్టుకుందామని అన్ని ప్రిపేర్ చేసుకుందామని ఎతుకుతున్నాను ప్లేస్ కోసం. కొట్టకుండా కౌన్సిలింగ్ అంటే మిమ్మల్ని అరిచి గసిరి మీ ఆయనతో కలిపి పంపించారు. ఓకే, పెట్టారు. సరే అనేసి ఇంకా వాళ్ళు ఇంకా బస్సు కూడా ఎక్కలేదు, మళ్ళీ అదే స్థానమే కొట్టడమే. నడి రోడ్డు మీద సప్ప బాధేవాడు. ఆ ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి కొట్టేవాడు. అది ఉండేది నేను అప్పుడు వీళ్ళు చూసుకుంటే ఇల్లు పెద్దగా ఉంటాయి, నాకు వారికి కావాల్సింది నాకు చిన్న ఇల్లు, నా పిల్లడికి నాకు నా రెంట్ ఎంత కట్టుకోగలను ఆ ఇల్లే చూసుకున్నాను నేను. కాలనీ లాగా ఉంటుంది, అది డీసెంట్ ఏరియా కూడా కాదు, చిన్న కాలనీ. ఏ విషయం అయినా సరే నలుగురికి తెలిసే విషయం. ఎక్కడమ్మా, ఏ ఏరియాలో? కుక్కడపల్లి మేడం. ఓకే, తర్వాత వెళ్ళావు, సర్దుకున్నావు, తర్వాత ఏమైంది? తర్వాత మళ్ళీ కలిసి ఉండమని చెప్పేసి అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఇష్టం లేకంటే మళ్ళీ అదే భోవతి అనుభవించడమే. నాకు ఇష్టం లేదన్నా సరే టార్చర్ పెట్టేసి అనుభవించేవాడు. దానికి తోడుగా రెండోవాడు పుట్టాడు నాకు. రెండోవాడు పుట్టినా సరే సరేలే ఇంకేదైతే అయిందని అడ్జస్ట్ అవ్వడం నేర్చుకున్నాను నెమ్మదిగా. కరోనా టైం వచ్చింది మేడం. కరోనా టైం, కోవిడ్ తర్వాత మీకు ఇంకో పిల్లలు పుట్టారా? ఇంకో పాప పుట్టింది, 2 మగ పిల్లలు, 1 ఆడపిల్ల. ఓకే, కరోనా టైం వచ్చింది. కరోనా టైం వచ్చినప్పుడు ఇక్కడ మంచిది కాదు, సిటీలో కేసులు ఎక్కువైపోతున్నాయి అది ఇది అని చెప్పేసి బీరంగూడ సైడ్ ఇల్లు తీసాడు. బీరంగూడ ఇల్లు తీసి పెట్టాడు. అక్కడ ఉన్నాం. ఈ మనిషి ఉండేవాడే కాదు, ఆ చుట్టుపక్కల నుంచి పాములు ఎక్కడో కిల్లు ఉంటాయి, ఎక్కడో కిల్లు ఉంటది. ఇక్కడ చంపేసి పడిసిన సంబంధం లేదు, ఎవరికి తెలియదు. ఇలాంటి ఇంట్లో మేము ఉండలేకపోతున్నాం అన్నా సరే పట్టించుకుంటే. మీ అత్తగారు ఎక్కడ ఉండేది? ఆవిడ వేరే తీసి. మీ హస్బెండ్ ఎప్పటిదాకా కలిసి ఉన్నారమ్మా మీరు? సంతోషంగా ఉన్నామంటే 3 నెలలు. సంతోషం కదా అసలు, లాస్ట్ గా ఇంకా విడిపోయాం మేము దూరంగా ఉంటున్నాం. ఇప్పుడు మీ ఆయనతో కలిసే ఉన్నారా మీరు? లేరుగా. ఆయన వస్తాడు వెళ్ళిపోతాడు, అంటే ఉన్నా మాట్లాడుకోం. ఓహో, ఇంట్లో కలిసే ఉన్నారు. రెంట్ ఇవన్నీ చూస్తాడు? బుద్ధి పడితే ఇస్తాడు మేడం, లేదంటే. అలా ఎప్పటి నుంచి? దగ్గర 8 నెలల నుంచి. 8 months నుంచి, ఒక 1 year నుంచి ఇద్దరు కొంచెం అటు ఇటుగా ఉన్నారు. ఓకే, మీరు ఏమైనా పని చేస్తారా ఇప్పుడు? లేదు మేడం, నేను మొన్నటి దాకా భోజనం సెంటర్ పెట్టాను. నేను మా అమ్మని పిలిపించుకున్నాను సపోర్ట్ గా. మా అమ్మని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి పంపించేశాడు. ఆవిడ వెళ్ళిపోయింది. ఎందుకు? ఫుడ్ ఈ రోజుల్లో హైదరాబాద్ సరౌండింగ్స్ లో నీట్ గా క్వాలిటీగా
ఎవరు చేసినా తింటారు, సందుకు 10 మంది అన్నా ఉంటారు తినటానికని. అది క్లిక్ అవుతుంది కదా, అది ఎందుకు మీరు కాన్సన్ట్రేట్ చేయలే గట్టిగా? నేను చేయకపోవడం అనేది లేదు మేడం, నాకు ఫుడ్ బిజినెస్ అంటే ఇంట్రెస్ట్. చెప్పాలంటే నాకు ఖాళీగా ఉండడం అనేది ఇష్టం ఉండదు. ఏదైనా పెట్టుకొని దాన్ని హైలైట్ చేసుకొని నిలబెట్టుకోవాలని నా ఫస్ట్ నుంచి నాకున్న కోరిక అది. ఎందుకంటే నేను చదువుకోలేదు, నాకు వచ్చిందంతా ఒకటి ఫుడ్ బిజినెస్ మాత్రమే తెలుసు, దాని గురించే తెలుసు. తెలిసిన దాంట్లో దూరితేనే నాకు మంచిది. ఆ విషయంగా నేను ఇదయ్యా. ఏ మనిషి ఉన్నట్టుండి సడన్ గా ఈ అమ్మాయి ఏది, మేము అప్పుడు వేరే ఇంట్లో ఉన్నాం కదా మేడం, పాములో వచ్చి అన్నాం కదా, ఆ ఇంటి దగ్గర మమ్మల్ని పెట్టేసి ఈ ఉషా అనే అమ్మాయితోని వెళ్ళిపోయేవాడు. ఈ ఉషా ఎవరు ఇప్పుడు? ఈయన గారు ఉంచుకున్న అమ్మాయి మేడం. ఈవిడ ఎవరు? ఎలా పరిచయం? చెప్పాను కదా మేడం, మా వారి వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ ఫ్రెండ్ భార్య, రెండో ఫ్రెండ్ భార్య. అదే ఐ మీన్ ఫస్ట్ ఆవిడేమో ఫ్రెండ్ వాళ్ళ చెల్లి, ఇప్పుడేమో ఫ్రెండ్ వాళ్ళ భార్య. అప్పటి నుంచి ఇప్పటికి కంటిన్యూ అవుతుంది. మరి నువ్వు ఆల్రెడీ కనిపెడతావు, 4 వీకుతావు, వెళ్ళి అదే చేయలేదా? పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను మేడం, కంప్లైంట్ అది తీసుకున్నారు, కౌన్సిలింగ్ ఇచ్చేస్తున్నారు, వదిలేస్తున్నారు. దాని ఇంటికి కూడా వెళ్ళాను. 8వ మా పాప 8వ నెల కడుపుతూ ఉన్నప్పుడు దాని ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చి మాట్లాడదాం, నా భర్తకి నీకేమీ సంబంధం లేదు. ఆయనకి తెలియదా? చనిపోయాడు మేడం, చనిపోయాడు. ఎప్పుడు చనిపోయాడు కూడా నాకు తెలియదు ఆ విషయం. ఇలా ఉంటున్నారు వాళ్ళిద్దరూ, కంటిన్యూ అవుతున్నారు అని తెలుసు. వదులుకోమని వార్నింగ్ ఇచ్చాను, పద్ధతులు మార్చుకోమని చెప్పాను, పద్ధతులు మార్చుకోవడం. మీకు ఏమైనా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయా? అంటే మీకు ఏమైనా అక్రమ సంబంధాలు ఉన్నాయా? లేవు మేడం. నా గురించి ప్రతి విషయం ఆయనకి చెప్పే నేను మ్యారేజ్ చేసుకున్నాను. ఆయన గురించి ప్రతిదీ నాకు తెలిసి మ్యారేజ్ చేసుకున్నాను. పెళ్లికి ముందు లేదు, తర్వాత ఉందా? లేదు మేడం. ఓకే. అత్తగారు దూరంగా ఉంటుంది, భర్తకి అక్రమ సంబంధం ఉంది, అయినా నువ్వు మారితే బాగుండని సర్దుకుంటూ వస్తున్నావు. ఇల్లు ఏదో మధ్య మధ్యలో హెల్ప్ చేస్తున్నాడు, మిగతాది నువ్వే కష్టపడి ఏదో కవర్ చేసుకుంటున్నావు. ఇక్కడి దాకా రావాలని ఎందుకు అనిపించింది మీకు? ఏం కావాలి మీకు? ఆయన దగ్గర నుంచి కలిసి ఉండే ఉద్దేశం లేదు మేడం. ఓకే. నా మటుకు నేను బతుకుదామని ట్రై చేస్తున్నా, అలా కూడా నన్ను బతకనట్లేదు. అమ్మని సపోర్ట్ గా పిలుచుకున్నా, మా అమ్మని సపోర్ట్ గా పిలుచుకుంటే మా అమ్మని వండేకంటే పంపించాడు. ఎవడింట్లో ఉంటావు, ఇక్కడ చావడందుకు వచ్చావా, ఏం పోయేకాలం వచ్చిందనేసి మా అమ్మని అనరాని మాట్లాడేసి మా అమ్మని పంపించాడు. మా అమ్మ అంత బాధలో ఎందుకు వెళ్ళిపోయిందంటే, మా నాన్నగారు చనిపోయి అన్నాళ్ళు అవ్వలేదు, సంవత్సరం కూడా పూర్తి అవ్వలేదు. ఇదే టైంలో అల్లుడు ఇలా అన్నప్పటికి ఆవిడ బాధ తట్టుకోలేక ఆవిడ వెళ్ళిపోయింది. పెన్షన్ అది ఉందమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయింది. పెన్షన్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇంకా అటు నుంచి అటే ఏదో ఒక కారణం, మా అన్నయ్య వాళ్ళ పిల్లకి యాక్సిడెంట్ అవ్వడం, మా పెద్ద అన్నయ్య వాళ్ళ పాపకు ఒంట్లో బాగపోవడం, మా అమ్మకించి చెయ్య పని చెప్పడం, ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఆవిడ వైజాగ్లో నీకు ఫిక్స్ అయ్యింది. వద్దామని ట్రై చేస్తుంది, కానీ ప్రాబ్లం వల్ల రాలేకపోతుంది. వస్తే మళ్ళీ వీడేమంటాడు అనేసి ఇదో టెన్షన్ అయిపోయింది. ఇప్పుడు నేనైనా సొంతంగా నా మటుకు నేను నిలబడి చేసుకుందామా అంటే చేసుకునేట్లేదు. ఇంటి మీదకి వచ్చేసి గొడవాడుతున్నాడు, ఇంట్లో సామాన్లు పగలు కొడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు ఒళ్ళు హోనం చేసేస్తున్నాడు. నువ్వు స్టాండర్డ్ గా ఎక్కడా లేవు, ఒక దీని మీద స్టాండర్డ్ గా ఉండాలి. నువ్వు 15 ఏళ్ళు 12 ఏళ్ళు ఏదైతే నువ్వు చెప్పావు, 2012 నుంచి 24 వరకు కూడా భర్త మారితే బాగుండు, భర్త ఉండాలి, భర్త మారాలి, భర్త అక్రమ సంబంధాలు వదిలేయాలి, ఇంట్లో ఖర్చులు పెట్టాలి, ఇంటి రెస్పాన్సిబుల్ గా ఉండాలి, ఇలా అంటున్నావే తప్ప ఈయన మారకపోతే నాకు అవసరం లేదు అనేది ఎప్పుడన్నా ఉందా? ఇప్పుడు ఉందా? ఇప్పుడు అనిపిస్తుందా? ఆ మధ్యలో ఉంది మేడం. నేను వైజాగ్ షిఫ్ట్ అయిపోయాను కొన్నాళ్ళ తర్వాత. ఎప్పుడైతే మళ్ళీ ఈయన చెప్పినా వినిపించుకోపోగా తిరగేసి నన్నే ఇష్టం వచ్చినట్టు గొడ్డును కొట్టినట్టు కొట్టి ఏమో ప్రిపేర్ అయ్యి చెప్పినట్టు చెప్తున్నావు తప్ప, రిపీటెడ్ గా కొడుతుంటే భర్తను వదిలించుకోవడం చాలా ఈజీ ఈ రోజుల్లో. నువ్వు నా ఇంటికి రావద్దు అని ఇంటికి వచ్చిన రోజు నువ్వు 100కి డైల్ చేస్తే రావడం కుదరదు. అలాంటి ఒక 100కి ఎన్నిసార్లు ఫోన్ చేశాను మేడం. అమ్మ నువ్వేం చేస్తున్నావు, మా ఆయన మార్చండి, మా ఆయన కొడుతున్నాడు, మా ఆయన ఇంటికి రానివ్వకుండా చేయండి, కేసు రిజిస్టర్ చేయండి. లేదు మేడం, ఒక ఎఫ్ఐఆర్ అయిందా నీ కేసులో? ఎఫ్ఐఆర్ అంటే మేడం కేసు పెట్టావా? రిజిస్టర్ అయిందా? కేసు రిజిస్టర్ అయిందా? కేసు రిజిస్టర్ అయిందా? కోర్టులో కేసు నడుస్తుందా? కోర్టు వరకు వెళ్ళాలా? ఎందుకు అంటే మీరు కంప్లైంట్ ఇస్తున్నారు, పోలీసులు పిలుస్తున్నారు, మీ ఆయన 4 తిడుతున్నారు, నువ్వేమో మా ఆయన తాగుతున్నాడు అండి, అక్రమ సంబంధం మార్చండి అని ఏదో అంటుంటావు, కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. 3 పిల్లలు ఉన్నారు కదా, సర్దుకోండమ్మా అని. మళ్ళీ మీరు మీ అమ్మగారికి గసిరితే సర్దుకుంటారు, పోలీసులు గసిరితే సర్దుకుంటున్నారు. మీ కాళ్ళ మీద మీరు నిలబడట్లా. ఏదన్నా అంటే మా ఆయన వచ్చి అన్ని పగల కొడతాడండి, తిడతాడండి అని. మీ అమ్మను కూడా పెట్టుకొని నువ్వు ఇతన్ని ఇంటికి రాకుండా చేసుకోవడం అనేది చాలా ఈజీ పని ఈ రోజుల్లో. అంత అమాయకంగా మీరైతే లేరు. ఎందుకు ఆ పని కంప్లీట్ చెయ్యట్లా మేడం? నేను పొలిటీషియన్కి వెళ్తున్నాను మేడం, 100కి చాలా సార్లు ఫోన్ చేశాను. ఈ మనిషి కొట్టినప్పుడల్లా ఫోన్ చేశాను. ఈ మనిషి ఎన్ని రోజులు కూడా కాదు మేడం, ఈ మధ్య కాలంలోనే మా అమ్మ ముందు
వాళ్ళ ఫ్రెండ్ ఉండగానే నా గొడ్లు ఓడదీసిన రోజు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా నేను పోలీసులు ఫోన్ నీకేమైనా సైకలాజికల్ ప్రాబ్లం ఉందా? దేనికి మేడం? కొన్ని మాటలు చెప్పకూడనివి చెప్తున్నావు ఆన్ రికార్డ్ గా. ఒకటి మీ అమ్మ ఉండగా జనాలు ఉండగా నీ బట్టలు ఓడదీస్తే జనాలు మీ అమ్మ ముందే అయినా అలా జరిగింది ఎక్కడైనా? అయ్యింది మేడం. కావాలంటే మా అమ్మగారితోనే మీకు మాట్లాడిస్తా. మాట్లాడించి మీ పోలీసు వాళ్ళకి కూడా ఫోన్ మీ అమ్మగారితో మాట్లాడించండి. అసలు మీరేంటో అర్థం అవుతుంది మాకు. కానీ పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మా అమ్మాయి పంపించేసింది. మూడు పిల్లలు గొడవ అమ్మ సర్దు మీ దగ్గరే కదా ప్రాబ్లం ఉంది. మీ అమ్మ ఒక్క నిమిషం తల్లి, మీ అమ్మ సర్దుకోమంటదే సర్దుకుంటావు. 3 పిల్లలు ఉన్నారు సర్దుకోండి అంటే సర్దుకుంటావు, అవునా? పోలీసులు వస్తే పోలీసులు ఆడిపోసుకుంటున్నారు తప్ప మీరు స్ట్రాంగ్ గా కేసు పెట్టట్లేదు. ఎందుకంటే మీ అమ్మాయి చెప్తుంది మా అమ్మాయి సర్దుకుంటుందండి, వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేయండి అని, అవునా? ఇదే కదా ఇప్పటిదాకా జరుగుతుంది. ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు మీరు? అది చెప్పండి, నాకు అర్థం కాలే. మీకేం కావాలి? నా బతుకు నేను బతకాలనుకుంటున్నాను మేడం. దానికి మీ అమ్మ సపోర్ట్ చేస్తుందా? మా అమ్మ నుంచి మంచో చెడ్డ కలిసే ఉండమ్మా అని మా అమ్మ అంటుంది, కానీ నేను ఉండాలనుకోవట్లేదు. సరే ఒకసారి మీ అమ్మగారితో మాట్లాడించండి, ఆవిడ వర్షన్ ఏంటో తెలియాలిగా. అసలు మీరు చెప్పేది ఎంత నిజమో అనేది మాకు అర్థం అవ్వాలి కదా. మీరు చెప్పే ఎలిగేషన్స్ కొన్ని చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అందరికీ తెలుసు మేడం. మా అక్క ఏది మా బావగారు వాళ్ళకి తెలుసు, ఏది మా అమ్మ వాళ్ళకి తెలుసు. మీరు ఇక్కడికి వస్తున్నారని తెలుసా మీ ఆయనకి కానీ మీ అమ్మగారికి కానీ? మా అమ్మకు చెప్పాను మేడం, మా అక్కకు కూడా చెప్పా. మా అక్క అంటే బావగారు వాళ్ళ మిస్సెస్. తనతో ఏ విషయంలో షేర్ చేసుకుంటాను నేను. ఆవిడ మాట్లాడతారా? మీ అత్త గురించి చెప్పగలదా ఆవిడ? ఏం కష్టాలు పడుతుంది ఏంటని చెప్తారు మేడం. అమ్మా వాయిస్ వినిపిస్తుందా? నాకు నీకు మేడం గారు మాట్లాడతారు, మాట్లాడమ్మా. అమ్మా నమస్తే, అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నానమ్మా. చెప్పండి అమ్మా. మీ అమ్మాయి ఇక్కడ దాకా వచ్చారు. అసలు ఆ అమ్మాయి ఏమంటుందంటే నాకు భర్త వద్దండి, ఆయనతో పడిన హెరాస్మెంట్లు చాలా ఎక్కువ ఉన్నాయి, అతని ఇంటికి రాకుండా చూడండి, నేను ఏదైనా క్యాటరింగ్ బిజినెస్ ఇట్లా పెట్టుకొని మా అమ్మ సపోర్ట్ తోటి నేను పిల్లల్ని పోషించుకుంటాను, నాకు ఇంత నరకం చూపిస్తున్నాడు, కావాలంటే మా అమ్మని అడగండి అంటుంది. అవి ఎంతవరకు నిజం? మాట మాత్రం నిజమేనమ్మా. నేను కూడా మధ్యన ఒక 1 నెల రోజులు అంతా ఉన్నాను అక్కడ. ఇబ్బంది పెట్టడం మాత్రం నిజమే. మీరుండగానే బట్టలు తీసేసాడంట, మీరుండగానే అమ్మాయి బట్టలు తీసేసాడంట. అవునమ్మా మాట్లాడు. అయితే ఇంకొక అతను ఉన్నారు, నేనున్నాను, అందరూ ఉన్నాం. ఆ బట్టలు ఎలాగన్నా పట్టుకొని తీగేశాడు. లాగేసాడు బట్టలు ఎలా పట్టుకొని పట్టుకొని తీగేశాడు. అమ్మాయిని ఏదో న్యాయం కోసం పోలీసులకు ఫోన్ చేసింది అనుకోండి, మీ అల్లుడు కొట్టినప్పుడు మీరు సర్దుకొని ఇవ్వండి పర్వాలేదు అనేవాళ్ళు అంటే ఎందుకు? ఏటమ్మా అవునమ్మా, మరి తీసేసుకొనేమో పిల్లలు ఉన్నారు, ఇబ్బంది పడుతుందని ఆలోచన అది. మరి మీ అమ్మాయి ఇప్పుడు చచ్చిపోతానంటుంది, ఆ కష్టాలు నేను పడలేను అని. ఏం చేద్దాం? మీ అమ్మాయి చచ్చిపోయినా పర్లేదు. ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే ఎలాగోకలాగా కలిసి ఉంటారండి. నాకు కంప్లైంట్ కూడా ఇచ్చింది, వాళ్ళు బతిమాలు పంపించాను నేను. ఏమి లేదమ్మా, చిన్నపిల్లలు ఏదో అనుకోకుండా పిలిచింది అమ్మాయి అనేసి చెప్పి సర్ది పంపించాను నేను. అవునమ్మా, ఇప్పటిదాకా నువ్వు కాపురం నిలబెట్టాలనుకున్నావు, మంచి పనే. ఇప్పుడు మీ అమ్మాయి సైకలాజికల్ గా చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. ఇలాగే కంటిన్యూ అయితే నేను బతకలేనండి అంటుంది. ఏం చేయమంటారు చెప్పండి? మరి మీరు సపోర్ట్ చేస్తారా చెయ్యరా ఆ అమ్మాయి అలా హస్బెండ్ తో దూరంగా ఉండడానికి? సపోర్ట్ చేస్తానమ్మా. చేస్తారా? వాళ్ళ అత్తగారు ఏమి హెరాస్మెంట్ చేసేదండి? వాళ్ళ అత్తగారు బాగా హింసించేదంట, ఆవిడే హింసించేది. అవును చేసేదంట. మరి ఆ విషయం అయితే మాకు తెలీదు, అనే మాటలు తప్ప ఇతర సంగతి మాత్రం నేను కళ్ళారా చూశాను. కాదమ్మా, మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమే లేదు, మరి అలాంటిది అమ్మాయి వదిలేస్తాను అంటే మీరు ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఇప్పుడు అలా కాదు కదమ్మా, అప్పుడు అక్కడే కనుక మాకు ఇష్టం లేదు, వద్దమ్మా అనేసాము. లేదు నేను అతన్నే చేసుకుంటాను అని పేచి పెట్టుకొని చేసుకున్న తర్వాత ఇప్పుడు 3 పిల్లలతో వదిలిస్తే తర్వాత ఎంత ఇబ్బందులు పడుతుంది మీకు మాత్రం తెలియదేటమ్మా. అమ్మా ఇప్పుడు ఒక పిల్లాడు ఇంకో పిల్లాడు పుట్టాడు, మీకున్న సీనియారిటీకి మీరు చెప్పాలి కదమ్మా. వాళ్ళే అంతంత మాత్రం ఉన్నారు, ఆ గొడవలు ఏదో సివియర్ గా ఉన్నాయి, అక్రమ సంబంధాలు ఉన్నాయి, ఇంకా పిల్లలకు అనుమాక తల్లి అని చెప్పాలి కదా మీ అమ్మాయికి. అలా ఏమన్నా చెప్పారా? అలాంటిది నువ్వేం చెప్పలేదమ్మా, వద్దని చెప్పలేదు, కావాలని చెప్పలేదు, 2 లేదు. వాళ్ళ ఇష్ట ప్రకారంగా 2 మగపిల్లలు పుట్టిన తర్వాత ఆపరేషన్ చేయించుకోమన్నాం. చేయించుకోమంటే మాకు ఆడపిల్ల కావాలా అని చెప్పి అబ్బాయి వద్దని ఇస్తారు. ఆపరేషన్ చేయించొద్దు, మాకు ఆడపిల్ల కావాలా.
మీరు మీ అమ్మాయితో ఏం మాట్లాడారో తెలియదు కానీ ఆ అమ్మాయి అయితే చాలా డిప్రెషన్ లో ఉంది. ఒకవేళ అతనితో ఇలాగే కంటిన్యూ అయితే మీ అమ్మాయి మీకు దక్కడం చాలా కష్టం. మీరు ఆ పిల్ల ఇండివిడువల్ గా బతుకుతాను జాబ్ చేసుకుంటాను అంటుంది, ఆ బిజినెస్ ఏదో క్యాటరింగ్, మీరు సపోర్ట్ చేయండి అమ్మా. లీగల్ సపోర్ట్ ఏదైనా అవసరం అనుకుంటే మేము కూడా ఇప్పుడు ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఎలా వేసుకోవాలి ఏంటని. మేమేం విడాకులు తీసుకోమని చెప్పట్లేదు కానీ ఒక 4-5 సంవత్సరాల ముందు ఇవన్నీ దూరంగా ఉండనివ్వండి. అలా ఆయన ఇంటికి రాకుండా చూస్తే చాలు. స్ట్రాంగ్ గా తన ఫైనాన్షియల్ గా తను పోషించుకోగలిగి పిల్లల్ని పోషించుకుంటుంటే ఆవిడ కొంచెం స్ట్రాంగ్ అవుతుంది మెంటల్ గా. సరేనా? సపోర్ట్ ఉంటాను ఈసారి వాళ్ళు తప్పంటే నేను సపోర్ట్ ఉంటాను. ఎందుకంటే పిల్లలతో ఉంది కదా ఇబ్బంది పడిపోతుంది. తర్వాత మా పక్క నుంచి కూడా సపోర్ట్ ఏమీ లేదు. కానీ నువ్వు నుంచుంటే చాలు తల్లి. ఆ అమ్మాయికి అమ్మ సపోర్ట్ ఉంటే చాలు, డబ్బు సపోర్ట్ అవసరంలా. డబ్బు ఆ పిల్ల సంపాదించగలదు. మీరు ధైర్యంగా అమ్మాయి వెనకాల ఉండండి చాలు. సరేనమ్మా. ఒక్క మాట అమ్మా, కొంచెం చాలా జాగ్రత్తగా ఆయనకి మాత్రం చాలా భయం చెప్పాలమ్మా. అసలు అబ్బాయి రాకుండా చేయాలనుకుంటున్నాం కదా, భయం ఎందుకు? ఇంకా కేసులు ఫైల్ చేస్తే రాకుండా ఉంటాడు జాగ్రత్తగా. అవి చెప్తానమ్మా, అవి నేను చెప్తాలేండి. ఓకే, మీ ఆయన మాట్లాడతాడా? హలో హలో, రాజు గారండి మాట్లాడేది? అవును, ఎవరండి? అడ్వకేట్ రమ్యాని మాట్లాడుతున్నానండి. మీ వైఫ్ జయలక్ష్మి వచ్చారు మా దగ్గరికి. మేడం చెప్పండి. ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి మీ ఇద్దరికి? మరి మీరు అక్కడ ఏం అడిగారు మేడం? ఏం అడిగామంటే ఆవిడ కష్టాలు చెప్పింది. లేదమ్మా నువ్వు చెప్పిందే నమ్మం కదా, మీ ఆయన కూడా ఒకసారి అడుగుతాము, నువ్వు హెరాస్మెంట్ చేసావా ఆయన హెరాస్మెంట్లు చేశాడా తెలియాలి కదా అని. మీ అమ్మాయి అయితే నేను అతనితో కలిసి ఉండనండి, ఇట్లా చాలా సార్లు కొట్టాడు, మా అమ్మ ముందే బట్టలు లాగేసి అంత కొట్టాడు, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు అయినాయి, ఒక అక్రమ సంబంధం స్టార్టింగ్ లోనే ఒక బ్రదర్ వాళ్ళ సిస్టర్ ని తీసుకొచ్చి నా పక్కన పడుకొని ఉండగానే ఆవిడతో ఫిజికల్ గా కలిశాడు. ఆ తర్వాత ఎవరో ఎవరో ఒక ఆవిడ తీసుకొచ్చారట కదా పెళ్ళైన కొత్తలో. ఎప్పుడండి? ఎవరండి? సాయితేజ్ అపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు. వాళ్ళ బ్రదర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ బ్రదర్ ఎవరు? వాళ్ళ బ్రదర్ కాదండి, మీరు ఎవరో ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ని తీసుకొచ్చారట కదా. అవునా? అవునా? ఏమ్మా అమ్మాయి పేరేంటి? అమ్మాయి పేరు తెలియదు మేడం. 3 రోజులు మీ ఇంట్లో ఉంది కదమ్మా? గుర్తులేదు మేడం. మీరు ఎప్పుడు 3 రోజులు ఇంట్లో ఉంది తెలియదా అండి పేరు కూడా? ఫస్ట్ టైం అమ్మాయిని చూడడమే ఫస్ట్ టైం మేడం. సరే, ఇంట్లో 3 రోజులు ఉంది, మీ అమ్మగారికి కూడా తెలుసట, మీ ఇద్దరు ఫిజికల్ గా కలిసి. ఆవిడ మా అమ్మగారికి తెలుసంట. మీ అమ్మగారు కూడా ఇంట్లో ఉన్నారంటండి ఆ రోజుల్లో? ఆ రోజుల్లో ఉన్నారనుకోండి. మా అమ్మగారు 24 hours చేయలేండి, 3 days ఉన్నప్పుడు తన పేరు తెలియదంట అండి. ఫోన్లే తెలియదంట. మీకు నిజంగా ఇలాంటి అక్రమ సంబంధాలు రిపీటెడ్ గా ఉన్నాయంట. ఇప్పుడు ఎవరో ఉషా గారితో ఉంటున్నారట, అది నిజమా కాదా? మేడం చెప్పండి సార్. నేనేం చేస్తాను చెప్పిందా? కార్ డ్రైవరా? కాదండి, నాది బ్రోతల్ హౌస్. ఈ ఆపోజిట్ కూర్చున్నాము కూడా తనే, తన ఫ్రెండే వచ్చింది ఇంట్లో. అడగండి. మీకు ఎంతమంది పిల్లలండి? నాకు 3 అండి. నా పిల్లలే. ఎవరికి పుట్టారు? నాకే. మేడం పూర్తిగా చెప్తే పూర్తిగా చెప్పాలి, ఆపోజిట్ కూడా. ఏమ్మా? సరే ఓకే సార్. ఇప్పుడు అమ్మాయి మీతో కలిసి ఉండడానికి ఇష్టపడట్లేదు, మీరు ఇంటికి వెళ్ళి ఫోర్స్ చేసి అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారట. నేనా మేడం? ఒక 2-3 months గా ఇంటికి వెళ్ళట్లేదు మేడం. టోటల్ సరుకులు మొత్తం నేనే పంపిస్తున్నాను. నిన్న కూడా మాట్లాడింది రికార్డ్ నా దగ్గర ఉంది. పప్పు బియ్యం, ఆవిడ ఫోన్ నుంచి ఒక నిమిషం సార్, సరుకులు పంపిస్తున్నారని చెప్పింది. కాకపోతే ఇప్పుడు ఆ అమ్మాయి మీతో పాటు కలిసి ఉండడం అమ్మాయికి ఇష్టం లేదు. నేను కలిసి ఉండమని చెప్పి పట్టుకోలేదు. మీరు అసలు ఇంటికి కూడా వెళ్ళొద్దు. ఆవిడేదో క్యాటరింగ్ బిజినెస్ ఏదో పెట్టుకుంటుందట. ఇక్కడ మా సుమన్ టీవీ వాళ్ళు ఆవిడకి సపోర్ట్ చేస్తున్నారు. అతను ఇంటి దాకా వస్తే మాత్రం మాకు కంప్లైంట్ ఇవ్వండి అమ్మా, మేము కేసులు రిజిస్టర్ చేస్తాం, మీ బతుకు మీరు బతకండి, పిల్లల కోసం ఆయన ఏదైనా పంపిస్తాడు, పంపిస్తే మీరు అది వచ్చినంత చూసుకోండి, ఇవ్వకపోతే మెయింటెనెన్స్ ఇప్పిస్తాం అన్నాం. సో ఇప్పుడు మేము ఫస్ట్ అడుగుతున్నది ఏంటంటే సార్, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళొద్దు, ఇంటి దగ్గరికి పిల్లల కోసం వెళ్ళొద్దు. మా గోల్డ్ కూడా తాకట్టు పెట్టాను అమ్మా, ఫస్ట్ ఒకటి అవనివ్వండి. ఆ ఇంటికి అయితే వెళ్ళకండి సార్. ఒకవేళ వెళ్ళి మీరు అక్కడ గొడవలు చేస్తే మాత్రం మా టీం ఎంటర్ అవుతుంది. మీరేమంటారు చెప్పండి. మేడం గారు చెప్పండి సార్. నేను ఎప్పటికీ ఇంటికి వెళ్ళట్లేదు మేడం. ఇంటికి వెళ్ళినా గేట్ వరకు ఉండి పిల్లల్ని చూసుకుని వస్తున్నాయి లోపలికి. ఎందుకంటే ఆవిడ అసలు మిమ్మల్ని కొంతకాలం ఒక 2-3 years మిమ్మల్ని చూడాలని అనుకోవట్లా.
2-3 years కాదండి మేడం, లైఫ్ టైం చూడకపోనియండి. పిల్లల కోసం కూడా మీరు వెళ్ళొద్దు సార్, వినండి. వినండి మేడం సార్. గారు, అంతకు ముందు కూడా నా గోల్డ్ తీసుకొని వెళ్ళేసి 2,70,000 ఎక్కడ తాకట్టు పెట్టుకుంది వైజాగ్ లో, నేనే విడిపించా. అంతకుముందు మీరు అన్న మీ పేరున్నారు సాయిదేజ్ అపార్ట్మెంట్ అని, అప్పుడు కూడా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది. అప్పుడు ఒక 70,000 పెట్టింది. ఇప్పుడు కాదు మ్యాటర్, 2013 లో. అప్పుడు కూడా మళ్ళీ విడిపించేసి సరే ఉండండి అన్నా. మీ ఆ అమ్మాయి గోల్డ్ కూడా మీరు తాకట్టు పెట్టుకున్నారంట. ఎంత గోల్డ్ అమ్మా? 5.5 తులాలు మేడం. ఆ గోల్డ్ అంటే ఇచ్చేస్తారా? ఎంతకు పెట్టాను మేడం? ఎంతకు పెట్టాడమ్మా? 5.5 తులాలట. 2 లక్షలు 3 లక్షలు. అమౌంట్ ఎంత మేడం? 1,30,000 ఒకటి మేడం, ఒకటించి 25,000 ఒకటి, పిల్లల నక్లీస్ బాబు 2 లక్షలు 3 లక్షలుగా పెట్టుంటారండి. అంత లేదు మేడం, 1.5 ఉంది. సరే అదే ఇంట్రెస్ట్ కూడా పే చేస్తున్నాను. కాదు కదా, గోల్డ్ అంటే ఇచ్చేయండి సార్. ఎందుకు అనవసరంగా నస ఇదంతా? మీరు అసలే ఏదో ఇంటర్నేషనల్ బిజినెస్ అన్నారు, పుసిక్కిన అన్నారు, నిజంగా చెప్పాను. ఎంతెందుకు మీ ఆపోజిట్ లో లేడీ కూడా అదే వర్క్, మీరు వర్క్ నుంచి నాకు పరిచయం. మీరు ఓపెన్ గా ఉన్నారు కాబట్టి మీరు ఓకే మేడం, మీరు ఉన్నారు కాబట్టి ఆపోజిట్ ఉన్న లేడీ కూడా నాకు అలాగే పరిచయం. ఎలా అయినా గానీ ఆ అమ్మాయి ప్రాస్టిట్యూట్ బిజినెస్ చేసేదా? అవును చేసేది మేడం, అడగండి, లైన్ లో ఉన్నా నేను. మీరు ఎప్పటి నుంచి ప్రాస్టిట్యూట్ బిజినెస్ చేస్తున్నారు? నేను 2010 నుంచి మేడం, ఆమె కూడా 10 నుంచే. మరి అలా ఒక ప్రాస్టిట్యూట్ బిజినెస్ చేసే అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు? చేసుకుని ఒక జీవితం ఇచ్చాను కదా మేడం, 3 పిల్లలు నా పిల్లలే. వాళ్ళు టయానికి చదివి, ఆమెకి డైలీ నైట్ సిగరెట్ మందు కావాలి. మా అమ్మ సాక్ష్యం. మీరు ఇప్పుడు ఏదైతే ఇల్లు ఉందో, పాత ఇల్లు, ఇంటి ఓనర్ కూడా వచ్చి సాక్ష్యం చెప్పొద్ది. డాబా మీద కూర్చొని సిగరెట్ తాగుతూ మందు తాగితే ఏంటి మేడం, కంప్లీట్ ఉండదా? ఇప్పుడు మీరు ఉండే అమ్మాయి ఎవరో ఉషా అని ఉంటున్నారా? ఉషా ఎవరు మేడం? ప్రాక్టీస్ 50 years మేడం. నాకు ఇంట్లో ఒక వర్క్ కోసమే పెట్టుకున్నా. అవి నా మిస్సెస్ ఏం కాదు, పాడేం కాదు, పెద్ద పిల్లలు. మీరు బిజినెస్ చేస్తారా? స్టిల్ నో మేడం. మీరు కూడా చేస్తారా? ఆపోజిట్ ఉన్న లేడీకి కూడా తెలుసు. ఆపోజిట్ లేడీ ఉందా, తనకే తెలుసు. ఈ ఫోన్ పెట్టేస్తున్నాను, ఏమనుకోకండి సార్. నేను ఎట్లాంటివి డీల్ కూడా చేయను, ప్లీజ్ ఏమనుకోకండి. సారీ. సారీ అమ్మా, ఈ కేసు నేను డీల్ చేయను, నేను మాట్లాడను, నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వను. మేము దగ్గర 2 hours నుంచి నీతో మాట్లాడుతుంటే నువ్వు సగం ఇన్ఫర్మేషన్ మాకు చెప్పి ఒక సతీ సావిత్రి టైపులో ఒక స్టోరీ చెప్పావు. పూర్తి విరుద్ధం. ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడంటే, మీరు పరిచయమే ప్రాస్టిట్యూట్ బిజినెస్ ద్వారా. అలాంటి అమ్మాయికి నేను లైఫ్ ఇచ్చాను, అలాంటి అమ్మాయి ద్వారా 3 పిల్లల్ని, నా పిల్లల కోసం నేను వెళ్తున్నా, నా బిజినెస్సే అదండి, అన్నీ తెలిసి ఇప్పుడు నన్ను ఎట్లా పాయింట్అవుట్ చేస్తారా అంటున్నారు. సారీ, ఏమనుకో మేడం. ఒక్క నిమిషం మేడం, నాకు అది స్టోరీ లేదు. అమ్మాయి అతను చెప్పి ఫోన్ విన్న తర్వాత మీరందరూ ఆశ్చర్యపోవచ్చు, ఎందుకు ఒక స్త్రీ ఇక్కడ వచ్చి సగం ఇన్ఫర్మేషనే ఇచ్చింది అని. యాక్చువల్గా వాళ్ళ పర్సనల్ విషయాలు ఇటువంటి ఏదన్నా ఉంటే అదొక రకంగా అమ్మాయికి ప్రొఫెషన్, వాళ్ళ ఫ్యామిలీకే ప్రొఫెషన్. అతను ఛాలెంజింగ్ అని చెప్తున్నాడు. మేము 2010 నుంచి నేను ఆ ప్రొఫెషన్లో ఉన్నానండి. 12లో ఈ అమ్మాయి పరిచయం దగ్గర నుంచి మాకు ఇట్లా అని అంటే, వీళ్ళిద్దరు పరిచయమే క్యాటరింగ్ దగ్గర, ఈ బిజినెస్ పర్పస్ మీద పరిచయం అయి ఉండొచ్చు. సో ఇక్కడ అలాంటి ఒక అమ్మాయికి నేను లైఫ్ ఇచ్చానండి అని అతను అంటున్నాడు. ఆ అమ్మాయి మారాలని అనుకుంది అంటే, అవసరం కోసమో, తిండి కోసమో, పర్సనల్ విషయాల వల్ల ఎవరన్నా అట్లాంటి బిజినెస్లోకి వెళ్ళి ఉండొచ్చు. ఒళ్ళు కొవ్వెక్కి చేసే వాళ్ళ మీద పోలిస్తే వీళ్ళు కొంచెం బెటరే అనుకోవాలి. అంటే నేనేమో వాళ్ళకి ఓటు వేయట్లేదు, వీడికేమో సపోర్ట్ చేయట్లేదు. కానీ ఒక స్త్రీ ఎప్పుడైనా కానీ ప్రాస్టిట్యూట్ బిజినెస్కో దేనికన్నా దిగారు అంటే అది వాళ్ళ అవసరాలు, కడుపు కోసమో, తిండి కోసమో అవుతుందే తప్ప ఒళ్ళు కొవ్వెక్కి కాదు. వేరే ఆప్షన్ లేక చేస్తూ ఉంటారు. అది కొన్ని ఏరియాస్లో లీగల్ లైసెన్స్, కానీ మన ఇండియాలో అది లైసెన్స్డ్ కాదు. అది ఎప్పుడైనా ఎక్కడైనా దొరికినా కూడా కేసులు రిజిస్టర్ అవుతాయి. వాటికి సంబంధించి వీళ్ళకి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. కానీ అలాంటి వృత్తిలోంచి బయటికి రావాలని అనుకున్నారు చూసారా, దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మనం. ఆ అమ్మాయి వృత్తిలోకి వెళ్ళిన 1 yearకే రియలైజ్ అయ్యి, ఇది కరెక్ట్ ప్రొఫెషన్ కాదు, జీవితం నాశనం అవుతుంది అనుకొని, ఒక స్త్రీగా, ఒక పరిపూర్ణ స్త్రీగా, ఒక వైఫ్గా, భర్త, కుటుంబం తనకు ఒకటి ఉండాలి అనుకొని ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ వ్యక్తి ద్వారా 3 పిల్లల్ని కనింది. కర్మ ఏంటంటే, ఇలాంటి ఒక లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు ఎందుకు అడ్జస్ట్ అయ్యారు ఎక్కడ క్యాచ్ అవ్వాలి మాకు. ఎందుకంటే ఒక భర్త రెడీ హ్యాండెడ్గా పక్కన అమ్మాయితో పడుకొని ఉండగా అడ్జస్ట్ అవ్వడం అంటే ఈ ప్రొఫెషన్లో వీళ్ళకి అంత కామన్గా ఉంటుంది. కాబట్టి ఆవిడ ఒక మంచి భర్తను కోరుకుంది. ఫిజికల్ నీడ్స్ అనేది కొంచెం నార్మల్గానే నడిచిపోతుంది. ఎందుకంటే డైలీ చూసి అదొక ఒక చిరాకైన విషయం కిందే ఉంటుంది. మేబీ అలా ట్రీట్ చేసే ఆయన్ని ప్రతిసారి కుటుంబం కోసం, పిల్లల కోసం ఆవిడ ఎక్స్క్యూజ్ చేసుకుంటూ వచ్చి ఉండొచ్చు. కానీ
అతను అది ఎంతలా అయిపోయిందంటే నా భర్త నా దగ్గరే ఉండాలి, వేరే ఏదన్నా పని చేసుకుందాం, ఈ పని వద్దు మొర్రో అని అమ్మాయి చెప్తున్నా అతను స్టిల్ ఇప్పటికీ ఆ విషయం మీదే కంటిన్యూ అవుతున్నాడు, ఆ బిజినెస్ చేస్తున్నాడు. అయ్యా బాబు నువ్వు కూడా చేస్తావంటే నేను కూడా కంటిన్యూ అయ్యి చేస్తున్నాను మేడం, నేను చేస్తాను, నా పక్కన వాళ్ళతో వాళ్ళంతా ఒక టీం అట. ఇక అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడడం దండగా. అలాంటి వ్యక్తుల దగ్గర పిల్లల్ని పెంచడం నిజంగా డేంజర్ అండి. అతను మంచి తండ్రి అయినప్పటికీ కూడా మంచి పౌరుడు కాదు, మంచి భర్త కాదు. సో అట్లాంటి వ్యక్తి దగ్గర పిల్లల్ని పెంచడం డేంజర్. కానీ ఇక్కడ ఒక స్త్రీ, ఒక తల్లి కూర్చొని నా పిల్లల దగ్గరికి అతను రావద్దండి, నాకేదన్నా ప్రొటెక్షన్ ఇవ్వండి అని పోలీస్ స్టేషన్స్లో కూడా రిపీటెడ్గా ఈ కేసు విషయం మీద ఎందుకు వీళ్ళకి సపోర్ట్ దొరకలేదు అంటే వీళ్ళు ఓపెన్గానే చెప్పేస్తున్నారు మేము పలానా అని. ఇట్లాంటి కేసుల విషయానికి వచ్చేసరికి ఇప్పుడు నాకు కోపం వచ్చి నేను లేచి వెళ్ళొచ్చేమో కానీ కొంచెం నిజాయితీగా ఉంటే ఎంత అన్యాయం జరిగినా వాళ్ళకి ఎంత దూరం అన్నా వెళ్ళటానికి ముందుకు వెళ్తానండి. కానీ ఫెయిర్గా లేనప్పుడు కొంచెం కష్టం అవుతుంది. పాపం అమ్మాయి మేబీ క్యారెక్టర్ ఎందుకు బయట పెట్టుకోవడం అని చెప్పు ఉండకపోవచ్చు, మేము తననా అనట్లేదు, కానీ చాలా బాధాకరమైన విషయం ఇది. సో ఎక్కడ కూడా ఇట్లాంటి వాళ్ళకి రెస్పెక్ట్ దొరకదు, ఆరోగ్యం ఉండదు. పిల్లలు రేపటి రోజున తలెత్తుకొని తిరగలేరు. ఆ పిల్లలు ఏం తప్పు చేశారు? తండ్రి తలెత్తుకొని చెప్పేస్తున్నాడు నా బిజినెస్ ఫలానా, అవును మేమందరం ఇంతే. తల్లి మారాలనుకుంది, 10 ఏళ్ల నుంచి మారటానికే ప్రయత్నించింది, స్టిల్ ఆ అమ్మాయి ఇప్పటికి అటువంటి బిజినెస్ ఏమీ చెయ్యట్లా. అయినా ఇంటికి వస్తాడు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ అమ్మగారు ఏం చెప్తున్నారంటే ఇదిగోండి ఇట్లా 3 పిల్లలు ఉన్నారు కదా సర్దుకోమని. ఇలాంటి విషయాల్లో సర్దుకోమని చెప్పకూడదు. ఆవిడ ఇండివిజువల్గా బతుకుతానన్నప్పుడు బతకనివ్వడం. మేడం మీ విషయానికి వస్తే మిమ్మల్ని ఇక్కడ మేమేం అనట్లేదు తల్లి, యాక్చువల్లీ మీ ఫేస్ కూడా రివీల్ అవ్వదు, మీ పేరు కూడా రివీల్ చేయం, ఓకే? మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎందుకంటే ఆ వృత్తిలో నుంచి బయటికి రావాలి అని అనుకున్నారు, అది టచ్ చేసింది, మా ఆడియన్స్కి కూడా టచ్ చేస్తుంది. అబద్ధం చెప్పింది అనేది కాదు ఇక్కడ. ఎందుకంటే మీరు మీ క్యారెక్టర్ కోసం, పిల్లల కోసం మేబీ అబద్ధం చెప్పుండొచ్చు. మాకు కొంచెం హింట్ తెలిస్తే మీ ఆయన్ని అడిగేవాళ్ళమే కాదు, నేను ఫోన్ కూడా లిఫ్ట్ చేసేదాన్ని కాదు. కరెక్టే, అతను ఓపెన్గా చెప్పడం వల్ల మాకు కొంత విషయం తెలిసింది. ఎందుకంటే ఎక్కడ నీ స్టోరీ క్లైమాక్స్ నేను వినకపోతే, మీ ఆయనతో మాట్లాడకపోతే ఏమీ లేదు, ఎందుకు ఈ అమ్మాయికి సైకలాజికల్ ప్రాబ్లమా అని అనిపిస్తుంది. ఎక్కడ టచ్ అవ్వట్లా. ఎన్ని ఎలిగేషన్స్లో ఎందుకు సర్దుకుంటుందంటే ఒక మంచి వైఫ్గా, ఒక మంచి కుటుంబం, పిల్లలకి తల్లిదండ్రి ఉండాలి అని ఆ విషయాన్ని మీరు దాచారు. మీ వరకు మీరు 100% కరెక్టే, నా వరకు నేను 100% కరెక్టే. ఎందుకంటే మాకు అంతా తెలిస్తేనే మేము నిజం చెప్పగలం. మీ ఆయన ద్వారా తెలిసింది. సో కాబట్టి మిమ్మల్ని మేము ఇక్కడ ఏమనట్లా, మీరు తప్పు కూడా కాదు. కానీ మీరు పిల్లల కోసం చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా నచ్చింది తల్లి. దానికోసం మేము ఎంత హెల్ప్ చేయగలమో అంతా చేస్తాం. ఫస్ట్ నువ్వు అడిగింది ఒకటి, మా అమ్మ నాకు సపోర్ట్గా నిలబడమనండి అని. ఎందుకంటే ఆవిడ కన్ఫ్యూజ్లో ఉంది. ఆవిడతో మేము మాట్లాడాం. ఆవిడ అమ్మ నేను సపోర్ట్గా ఉంటాను, ఇక నుంచి మా అమ్మాయే నాకు ఇంపార్టెంట్, వాళ్ళ పిల్లలే ఇంపార్టెంట్, సొసైటీ ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉండాలి. నార్మల్ వాళ్ళే కలిసి ఉండట్లేదు తల్లి. నువ్వు 12 ఏళ్ళు 15 ఏళ్ళు కాపురం నిలబెట్టుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నించావు. ఇంతకంటే ఉత్తమరాలు ఎక్కడ అవుతావు? నువ్వు ఇంకా ఆ బిజినెస్ చేయట్లేదని నేను నమ్ముతున్నా. ఎందుకంటే మీ ఆయన ఇచ్చే డబ్బులతోటే నువ్వు నడిపిస్తున్నావు. ఆ మాట అతను చెప్తున్నాడు. నువ్వు ఆపేసావు, బిజినెస్ ఆపేసావు, తన్నే ఆపేయమని చెప్తున్నావు అని చెప్తున్నాడు. అతనికి అది అలవాటు అయిపోయిందట, అదే కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నాడు. ఇప్పుడు మీరు లీగల్గా వెళ్ళటం ఒకటి మీకున్న ఆప్షన్. మీరు అడుగుతున్నది ఏంటి? మేడం నాకు సపోర్ట్ కావాలి, అతను మా ఇంటికి రాకుండా. ఇప్పుడు మేము ఫోన్ చేసి మాట్లాడాం కాబట్టి అతను మీ ఇంటికి రాడు. ఇన్ కేస్ అలా వస్తే ఇప్పుడు మీరు స్ట్రాంగ్గా చెప్పండి, 100కి డైల్ చేయండి, ఇతను మా ఇంటికి రావద్దు. అసలు తను రాడు, నేను రాను మొర్రు అంటున్నాడు, పిల్లలు చూడడానికి కూడా రావద్దు. మీరు ఒకే ఒక్క కేసు ఫైల్ చేయండి తల్లి, ఆ గోల్డ్ అవన్నీ కూడా వచ్చేస్తే మంత్లీ మెయింటెనెన్స్ పిల్లల కోసం అడగండి. అది అతను ఇచ్చేది కాదు, నీ హక్కుగా నువ్వు ఒక కేసు వేయడం వల్ల నీ సరౌండింగ్కి అతను రాడు. ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని కోర్టు కూడా అర్థం చేసుకుంటుంది తల్లి, అతను నువ్వు పిల్లల దగ్గరికి చూడడానికి కూడా పనికిరావు అని అర్థమవుతుంది. ఎందుకంటే ఇదే వాతావరణంలో పెరిగితే రేపొద్దు పిల్లలకు కూడా తెలియదు కదా, ఇదే బిజినెస్ చేసుకుంటూ వెళ్తారు. అదే చేస్తున్నాను మేడం, ఎంతగానో ట్రై చేస్తున్నానంటే అసలు మనిషిని అసలు బిజినెస్ నుంచి బయటకు తీసుకొద్దామని ఎన్నో విధాలా ట్రై చేశాను అమ్మా, అన్ని విధాలు ఓడిపోయాను. సరే ఇంకా నా పిల్లల కోసం నేను ఇంకా మనిషి దగ్గర నుంచి విడిపోయి నా పిల్లల కోసం నేను బతకాలనేసి చాలా సార్లు నేను నా వైపు నుంచి నేను తప్పుకున్న ప్రతిసారి మా అమ్మ వాళ్ళు ఇలాగనే విషయం మీ అమ్మోళ్ళకి తెలియదా ఇలా అని? తెలియదు మేడం, ఎవరికి తెలియదు.
ఇది తెలియదు అలాగనేసి నా బాధ ఏంటనేది వాళ్ళతో పూర్తిగా ఇది అనే విషయం చెప్తే మా అమ్మ అర్థం చేసుకున్నాను. మా ఇంట్లో గొడవల వరకు ఆవిడకి తెలుసు కానీ ఇది బిజినెస్ అనే విషయం తెలీదు. అది తెలియని వల్ల నేను పూర్తిగా అమ్మకేమి చెప్పలేకపోతాను. నేను కోరుకునేది ఒకటి, అమ్మ నువ్వు వచ్చి వండు, నేను చెయ్యాల్సింది నేను చేస్తాను, నేను చేయకపోతే అప్పుడు నువ్వు అడుగు, నా వైపు నుంచి ఏదైనా తప్పు ఉంది. మా పెళ్ళైన కాడి నుంచి మా వారికి అప్పుడు ఎప్పుడు అంటాను, ఎప్పుడు నేను ఆ పని చేశాను ఈ పని చేశాను అంటున్నాడు, నేను ఎప్పుడు అంటాను నీ పెళ్ళి అయిన తర్వాత ఏ ఒక్క తప్పు పని చేశానని రుజువు చేయి అంట, నీ కాలు కట్ చచ్చినట్టు పడి ఉంటాను జీతం. మీ ఆయన అనట్లే అమ్మాయి మానేసిందండి, నా ప్రొఫెషనే ఇది, రకంగా నేను 15 సంవత్సరాల నుంచి ఏది లేదు మేడం. అవును చెప్పాడమ్మా మీ ఆయన అంటున్నాడు కదా. ఎప్పుడైతే తాళపడిందో అప్పటి నుంచి ఏనాడు ఏది లేదు. ఆయన నా జీవితం, నా పిల్లలు, నా సంవత్సరం ఇంతే నిలబెట్టుకోవడానికి ట్రై చేసా, ఓపుగా చచ్చిపోయింది. ఇంకా కొన్నాళ్ళు పోతే నాకు బుర్ర పిచ్చెక్కిపోతుంది. పిల్లలు అంటే మీరు మాట్లాడిన విధానంలో అదే డిప్రెషన్ గా అనిపించింది నాకు. అలా ఎలా బయట పెట్టాలా, మిమ్మల్ని బయటపడేయడం ఎట్లాగా, మిమ్మల్ని సేవ్ చేయడం ఎట్లా, రక్షించడం ఎట్లా అని ఆలోచిస్తున్నాను. కానీ ఇలాంటిది ఒకటి ఉంది అనేది మాకు ఐడియా కూడా ఉండదు కదా. ఫ్రెండ్స్ లేరు, చుట్టాలు లేరు, ఎవరితో చెప్పుకోలేను, ఏ విషయం షేర్ చేసుకోలేను, పుట్టింట్లో చెప్పలేను. నాలో నేను చాలా సంవత్సరాలుగా నలిగిపోతుంటా, చెప్పుతుంటే అర్థం చేసుకోండు. ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు. పొలిటీషియన్కి వెళ్ళా పెడుతున్నా కానీ అమ్మ ఇంకా పోలీస్ స్టేషన్ వద్దు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా మీకు హామీగా, నేను మీకోసం కూడా మాట్లాడట్లేదు తల్లి, నీ 3 పిల్లల కోసం నేను మాటిస్తున్నా. పోలీసులకి ఫోన్ చేయండి, ఈసారి వాళ్ళు వస్తే వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారు. ఒక్క డొమెస్టిక్ వైలెన్స్ కేసు నేను ఆ డీటెయిల్స్ అవి రాసిస్తా. మీరు ఎక్కడైతే ఉంటారో ఆ కోర్టు దగ్గర ఉచిత న్యాయ సహాయం అని ఉంటుంది. ఆ బోర్డు ఆ నెంబరు, అడ్వకేట్స్ నెంబర్ కూడా ఇస్తాను నేను, మా వాళ్ళ టీం ఉంటుంది. వాళ్ళ చేత 1-2 సార్లు వెళ్ళి మీరు ఒక్క కేసు ఫైల్ చేయండి. మేబీ మీరు సఖీ కేంద్రం కూడా తెలిసి ఉంటుంది. సఖీ కేంద్రంలో కంప్లైంట్ వేసేదాకా నాకు ఫోన్ చేస్తూ ఉండండి, నేను రెగ్యులర్గా మీతో మాట్లాడతాను. ఆ కేసు రిజిస్టర్ చేసి మీ పని మీరు చేసుకోండి. మీరు ఏదైతే క్యాటరింగ్ అవి పెట్టుకుంటానంటున్నారో అవి పెట్టండి. అర్థమవుతుందా? అక్కడికి అతను వచ్చి ఏదైనా న్యూసెన్స్ చేస్తే ఇన్ఫార్మ్ చేయండి పోలీసులకి, లేదా మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినా మేము అందుబాటులో ఉండడానికి ట్రై చేస్తాం. అంటే నెక్స్ట్ ఏం చేయాలనేది చెప్తాం. జాగ్రత్తలు. ఎక్కడైనా జడ్జిమెంట్ ఇచ్చేయడం చాలా ఈజీ, అనుభవించే వాళ్ళకి ఆ కష్టాలు తెలుస్తూ ఉంటాయి. ఒక స్త్రీ ఇక్కడికి వచ్చి ఒక మొత్తం ఇన్ఫర్మేషన్, అంటే ఒక అడ్వకేట్ దగ్గర కానీ ఒక ప్రాబ్లం సొల్యూషన్కి కానీ వచ్చినప్పుడు మొత్తం చెప్తే అన్నీ చెప్పగలుగుతాం. కానీ కొన్ని విషయాలు చెప్పడానికి వీలు కానివి ఉంటాయి. 3 పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని తన వృత్తిని మానేసి కష్టపడి పోషించుకొని నా పిల్లల్ని గౌరవంగా సొసైటీలో తలెత్తుకొని ఉంచేలాగా చేస్తాను అని ఒక స్త్రీ ముందుకు వచ్చింది ఈ రోజున. నిజంగా మనందరం ఆవిడని అప్రిషియేట్ చేయాలండి. భర్తని మారమని అడిగినా కానీ అతను అదే వృత్తిలో కంటిన్యూ అవుతూ వస్తున్నాడు. అట్లాంటి వ్యక్తి దగ్గర పిల్లలు పెరగడం కూడా డేంజరే. లీగల్ ప్రాసెస్కి వచ్చేసరికి ఇట్లాంటి వాళ్ళు ఈ ఫ్రెండ్స్ ఉండరు, ఆరోగ్యం బాగోదు. ఒకవేళ ఈ వృత్తిలోనే మీరు కంటిన్యూ అవుతూ ఉంటే కొంచెం రియలైజ్ అవ్వండి తల్లి. ఎందుకంటే ఈ రోజున ఉన్న అనారోగ్య సమస్యలు మామూలుగా హెల్దీగా ఉన్న వాళ్ళకే చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరు ఎటువంటి ప్రాబ్లమ్స్తో ఉంటారో తెలియదు. మీ దగ్గరికి అలా వచ్చి మీ ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేయడం, మీ కుటుంబాన్ని నాశనం చేసుకోవడం కిందే లెక్క. కష్టపడి బతికే వాళ్ళు గంజినీళ్ళు తాగినా కానీ రెస్పెక్ట్గా తలెత్తుకొని బతకొచ్చు. వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు, కుటుంబం ఉంటుంది, సర్కిల్ ఉంటుంది. కానీ తన కుటుంబాన్ని తను పోషించుకోవడం కోసం తను ఒక ఊబిలో నుంచి నిజంగా బయటకు వచ్చినట్లే లెక్క. నిజంగా అటువంటి స్త్రీని మనందరం అప్రిషియేట్ చేయాలని నా ఉద్దేశం. నాన్న మీరు చదివించండి, మా వంతు ప్రయత్నంగా మేమేం చేయగలమో చూస్తాం. పిల్లలకి ఏదైనా పంపించి అట్లే నాన్న కాదు, కనీసం ట్రాన్స్పోర్ట్ కన్నా ప్లీజ్ ప్లీజ్ నేను చేయగలిగేది చేస్తా. ఎందుకంటే నువ్వు నా మనసే కదిలిచ్చావు. ఒక మంచి స్త్రీగా మారావు కదా. పిల్లల కోసం ఆలోచిద్దాం ఇక నుంచి. సొసైటీలో మంచి 3 పిల్లలు. సూపర్ నాన్న, సూపర్. హాయ్. ఓయ్ నువ్వు కష్టపడితే అవుతుంది, జాగ్రత్త. ఒక్క నెల రోజుల్లోనే చుట్టుపక్కల అందరికీ వచ్చాను. అదే టైంలో లేదంటే నిలబడేది. జాగ్రత్త. ఓకే.